కాండము 2వ అధ్యాయం 16-17 వచనాలు. వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునితో ఆజ్ఞాపించాడట. సందర్భం ఏంటంటే, తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమునైనా తినొచ్చట. అక్కడ ఒక మాట ఉంది చూడండి, ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమునైనను మీరు తినొచ్చు, ఈ తోటలో అన్నాడు. ఏ ఫలమైనా నిరభ్యంతరముగా, ఏ అబ్జెక్షన్ లేకుండా, ఏ అడ్డుగోలు లేకుండా మీరు తినొచ్చు. మీకు ఎంత స్వేచ్ఛ ఉందంటే మీకు నచ్చిన ప్రతి వృక్షాన్ని మీరు తినొచ్చు. ఫ్రీడమ్కి అర్థం ఏంటో మొదటి సందర్భాలు మనం చూద్దాం. మొదటి ఆలోచనకు మనం వెళితే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. ఏమంటున్నాడంటే, అదే ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనానికి వెళ్దాం ఒకసారి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. బాగా విందాం. దేవుడు చెప్పిన మాటలకి, సాతాను చెప్పిన మాటలకి గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి మానవ ప్రపంచాన్ని ఎట్లా గాడి మళ్లించిందంటే, దుష్ట ఆలోచన కలిగిన దుష్టుడు ఎలా సమాజాన్ని వక్ర మార్గాన్ని పట్టించాడంటే కారణం ఒకే ఒక్కటి, ఫ్రీడమ్ అన్నాడు. అంతే. స్వేచ్ఛ మీకు లేకుండా చేయాలనుకుంటున్నాడు మీ సృష్టికర్త. మీరేదో ఎదిగిపోతారని, మీరు ఎదగకుండా అలా బానిసల్లా ఉండాలని, ఎప్పుడు ఆయనకు అంత ఎత్తు రాకూడదని, మీకంటూ ఒక స్వేచ్ఛ భావం ప్రకటన ఉండకూడదని, మిమ్మల్ని అణిసిపెట్టుకోవడానికి మానవ ప్రపంచానికి ఆయన మబ్బి పెట్టింది ఏంటంటే తినొద్దన్నాడు అన్నాడు. అక్కడ స్టార్ట్ అయిందండి మనిషికి. ఏంటో తెలుసా? మాకు స్వేచ్ఛ కావాలి అని. మనిషి దేవుడికి ఏదో స్వేచ్ఛ ఇవ్వలేనట్టు, మనిషికి ఏదో దేవుడు అణిసేసినట్టు, మనిషి ఏదో దేవునికి నిత్య బానిస అన్నట్టు, మనిషిని దేవుడే అణిచేస్తున్నట్టు ఒక విచిత్రమైన భావ ప్రకటన దుష్టుడు చొప్పిస్తున్నాడు. ఈ తోట చెట్ల పొలంలో దేన్నైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా, అవును దేవుడు చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఈ తోట చెట్ల పొలముల్లో దేనినైనా తినొద్దని కాదు, దేన్నైనా తినమన్నాడు ఆయన. బాగా వినాలి. నేను అడిగిన ప్రశ్నకు మీరు ఆన్సర్ చేయండి. ఈ తోట చెట్ల పొలంలో దేనినైనా తినొద్దు అని అనలేదైనా, ఏదైనా తినన్నాడు. కానీ ఒకటి తినకు అన్నాడు. అంతే. నీకు నచ్చింది ఎన్ని తింటావు అన్ని తిను. నేను మరలా అడుగుతున్నాను చిన్న చిన్న ప్రశ్నలు. ఎన్ని తినొచ్చని చెప్పాడు దేవుడు? నేనే అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. స్వేచ్ఛనిచ్చిన దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడో లేదో ఇప్పుడు ప్రశ్న లేవనెత్తాడు దుష్టుడు. దేవుడు మీకు భగ్నం కలిగిస్తూ, దేవుడు మీరు ఎదగకూడదన్నట్టు, దేవుడు మిమ్మల్ని అణిసేయాలన్నట్టు, మీకు పరిపక్వత జ్ఞానం రాకుండా చేయడానికి దేవుడే మిమ్మల్ని కావాలని తొక్కుతున్నాడు అన్నట్టుగా వాళ్ళకి ఎక్కించి వాళ్ళన్నాడు, మీరు ఫ్రీడంలోకి రావాలి, మీకు మీరుగా స్వతహాగా పాలకులు అవ్వాలి, దైవాలు అవ్వాలి. మీకు అర్థమవుతుందా అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అవ్వకి ఆదాముకి చెప్పింది ఏంటి, సాతాను కూడా చెప్తున్నది ఏంటి? వాళ్ళ సందర్భంలోకి వెళ్ళి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. తోట చెట్లలో ఎన్ని తినొచ్చని దేవుడు చెప్పాడు? ఎన్నైనా తినొచ్చని చెప్పాడు. రెండవ ప్రశ్న, ఎప్పుడు తినొచ్చని చెప్పాడు? ఎప్పుడైనా తినొచ్చని చెప్పాడు. మూడవ ప్రశ్న, ఎలా తినొచ్చని చెప్పాడు? ఎలా అయినా తినొచ్చని చెప్పాడు. దీన్ని ఫ్రీడమ్ అంటారా, ఫ్రీడమ్ కాదంటారా? చెప్పండి. ఫ్రీడమ్. వాడు ఏం చెప్పాడో తెలుసా? మిమ్మల్ని ఏదో మభ్య పెడతాను అన్నట్టు చెప్పాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వెన్ని తింటావో అన్ని తిను, కానీ ఒకటి తినకన్నాడు. ఇది ఎందుకు తెలుసా? ఇది నీకు మంచిది అన్నాడు. ఎందుకు తినకూడదు ప్రభు అంటే, పోతావరా తింటే అన్నాడు. నీ బాగును కోరి చెప్పింది, నీకు ఒక రూల్ ఉందని, దానికి లోపడాలని, నువ్వు ఒక రూల్ ప్రకారం, ఒక క్రమం ప్రకారం బ్రతకాలని దేవుడు చెప్తే, నీకు ఫ్రీడమ్ లేదన్న ఒక పదాన్ని నువ్వు తగిలించుకుంటున్నావంటే నిన్నేమనాలి? ఇది ఎలా ఉంటుంది తెలుసా?
కనిపెంచిన సమాజం, కనిపెంచిన అమ్మా నాన్నలు సమాజంలోనికి మనం ఊరకే ఉదయాన్నే లేచిపోయి ప్యాంట సొక్క వేసేసుకుని సీరియస్గా వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ మన దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావురా అని అడిగినప్పుడు సీరియస్గా మనం అంటాం, అస్సలు నాకు ఫ్రీడమ్ లేకుండా పోయిందని. దాన్ని ఫ్రీడమ్ అంటారా? నీకు అర్థమైందో లేదు. సీరియస్గా లేచిపోయి పని పాట లేని నీవు, ఒక పని లేని ఒక చేతగాని దద్దమ్మలా తిరుగుతున్న నీవు, ఉదయాన్నే ఏదో పని ఉన్నట్టు నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుని రెడీ అయిపోతున్నప్పుడు మీ అమ్మ నాన్న ఎక్కడికి రాని అడిగినప్పుడు నాకు స్వేచ్ఛ లేదు ఇంట్లో అని అంటే నిన్నేమనాలి? అడుగుతారు వాళ్ళు. వాళ్ళకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళకంటూ నీ బాగును కోరే ఒక తత్వం ఉంది, ఒక ప్రేమ ఉంది, ఒక ఎఫెక్షన్ ఉంది. అందుకే అడుగుతారు వాళ్ళు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఆదామును కూడా ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎన్ని తింటావు అన్ని తిను, ఏ టైంలో తింటావు ఆ టైంలో తిను, ఎలా తింటావో జ్యూస్ చేసుకుంటావో మీ ఆవిడ నువ్వు కట్ చేసుకుని తింటారో ఎలా తింటారో తినండి. ఒకరి నోట్లో ఒకరు పెట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారు పెట్టుకోండి, ఎలా చేస్తారో తినండి, బట్ ఒకదాని జోలికి మాత్రం నువ్వు పోకు. ఎందుకు ప్రభు అంటే అది నీకు మంచిది కాదన్నాడట. ఎంత మంచిది కాదంటే నువ్వు చచ్చేంత మంచిది అది కాదు. కానీ సమాజం ఒక అపోహ మనకు నేర్పించింది, సమాజం ఒక పోకడలోనికి నట్టింది. ఆ అపోహ ఏంటో తెలుసా? ఫ్రీడమ్గా బ్రతకడం అంటే మనల్ని కంట్రోల్ చేసేవారు ఎవరో లేకుండా ఉండడమే. చెప్పండి, ఫ్రీడమ్ అనుకుని భుజాలు ఎగరేసుకుంటూ తిరుగుతున్నాం. ఫ్రీడమ్ అంటే నన్ను ఎవరూ లెక్కడకూడదు, ఫ్రీడమ్ అంటే నన్ను ఎవరు కంట్రోల్ చేయకూడదు, ఫ్రీడమ్ అంటే నన్నుగాలా వదిలేయాలి, అదే ఫ్రీడమ్ అనుకుంటున్నారు. అందుకే దానికి పెట్టుకున్న పేరేంటి చెప్పిన, నేను ఎవరి కింద ఉండను, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, నాకు రూల్స్ ఉంటే నాకు ఫ్రీడమ్ కాదన్నాడు. ఎవరు చెప్పాడు రూల్స్ ఉంటే ఫ్రీడమ్ కాదని? రూల్స్ లేకపోవడమే ఫ్రీడమ్ కాదు. అలా ముందుకు వెళ్ళే కొలది మీకు బాగా అర్థమవుతుంది. అదే ఆదికాండం, జాగ్రత్తగా చూద్దాం, మనకు తెలిసిన సందర్భాలే. ఆదికాండం 3వ అధ్యాయం, అదే ఆదికాండం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో, యాలయనగా మీరు వాటిని తిని దినమున మీరు మంచి చెడ్లను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ వృక్షం ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. మూలాలు చదువుతున్నాం మనం, మర్చిపోకండి. మన పితరుల యొక్క మూలాలు చదువుతున్నాం, మర్చిపోకండి. ఆ మూలాలు మనం ఎందుకు చదువుతున్నామంటే అసలు ఫ్రీడమ్కి అర్థాలు ఏంటో చదువుతున్నాం మనం. స్వతంత్ర అర్థాలేంటి, స్వేచ్ఛ జీవితానికి అర్థాలేంటి, రియల్ ఫ్రీడమ్ అంటే మనిషికి ఎక్కడ దొరుకుద్దో ఎతుకుతున్నాం మనం. ఆరిజిన్కి వెళ్ళాం మనం, మౌలికమైన మూలాలకి మనం వెళ్ళి ఎతుకుతున్నాం. అక్కడ కనబడుతుంది దుష్టుడు ఒక అపోహలోనికి మొట్టమొదటి మానవులు నెట్టాడట. వాడేమన్నాడు తెలుసా? మీరు ఆయన రూల్స్ని పాటించాల్సిన అవసరం లేదన్నాడట. మీరు క్రమానికి బ్రతకడం ఏంటి? మీకంటూ ఒక భావ ప్రకటన ఉండాలి, మీకంటూ ఒక వాక్ స్వాతంత్రం ఉండాలి, మీకంటూ ఒక స్వనిర్ణయం ఉండాలి, మీకంటూ ఒక వ్యక్తిత్వం, మీకు మీరే పాలకులుగా దైవాలుగా ఉండాలనగానే వెంటనే ఆమెకి బాగా అనిపించిందంట. ఎవరికి? మన అమ్మకి. ఎవరు? అవ్వమ్మకి. వెంటనే ఆమెకు బాగా ఎక్కించి ఈ మాటలు చాలా బాగున్నాయి అనిపించిందంట. నేను సీరియస్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఫ్రీడమ్ ఇచ్చేది సాతానా దేవుడా? చెప్పండి. ఎలా చెప్పగలరు? అలా చెప్పకపోతే బాగోదని చెప్పేశారు కదా, ఎందుకంటే దేవుని గుడికి వచ్చాం కాబట్టి. మరలా అడుగుతున్నాను, ఫ్రీడమ్ ఇచ్చేది సాతానుడా లేకపోతే దేవుడా? దేవుడే. నేను మరలా కొంచెం ముందుకెళ్ళి ప్రశ్న అడుగుతున్నాను. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆ చెట్టు ఎట్టడం ఎందుకు, ఆ నోరు ఊరించడం ఎందుకు, ఆ నోరు ఊరిన తర్వాత పొరపాటున వెళ్ళి దానికి టెంప్ట్ అయితే మరలా ఈ పనిష్మెంట్ దేనికి? చెట్టు ఎట్టడమే ప్రమాదం కదా అన్నారు. ఇంకో విషయం చెప్పనా, చెట్టు లేకపోవడమే ప్రమాదం. అర్థమైతే ధన్యత.
చెట్టు లేకపోవడమే ప్రమాదం, రూల్ లేకపోవడమే ప్రమాదం, క్రమం లేకపోవడమే ప్రమాదం. స్వేచ్ఛకి సెక్యూరిటీ ఏంటంటే క్రమం. క్రమం ఉంటేనే నీ లైఫ్కి సెక్యూరిటీ ఉంది, క్రమం ఉంటేనే నీ లైఫ్కి రక్షణ ఉంది. క్రమం లేకపోతే నీ జీవితానికి ప్రమాదం ఉంది. నువ్వు ఎలాగైనా ఉండు, ఏం తింటావో తిను, కానీ నేను చెబుతున్న ఆజ్ఞను మాత్రం గుర్తుపెట్టుకో, వాటి జోలికి నువ్వు పోకు. గమ్మత్తు చెప్పనా, కామన్ సెన్స్ ఉన్న ఎవడైనా వెంటనే ఆలోచించాలండి ఈ సందర్భం చదివినప్పుడు. కనీసం ఆలోచనలో ప్రశ్న అడిగేస్తారండి సీరియస్గా. ఏమని తెలుసా, చూసారా దేవుడు ఆ వృక్ష ఫలాన్ని దేవుడు మనుషులు తినడం ఇష్టం లేదన్నట్టు చెప్పేస్తుంటారు. సీరియస్గా చదివేసి క్వశ్చన్ చేసేస్తుంటారు. కామన్ సెన్స్ ఉన్న ఎవడైనా అడగాలి. సాతానుగాడు చెప్పేది పచ్చి అబద్ధం అని. వాడు ఎంత పచ్చి అబద్ధం చెప్తున్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఆ పండు తింటేనట ఏమైపోతారట, అదే దేవతలు అంటే దైవం అయిపోతారట. నేను అడుగుతున్నాను, ఒక పండు తింటే ఎవరైనా యెహోవా అయిపోతారా? ఇది ఎంత పచ్చి అబద్ధం అండి ఇది. ఏంటి, ఒక పండు తింటే ఈవిడ ఒక లేడీ దేవత, ఈయన ఒక చెప్పండి పురుష దేవుడు అయిపోతారా? చెరుకొక పండు తింటే వీళ్ళ మొట్టమొదటి స్త్రీ దేవత పురుష దేవుడు అయిపోతారా? అసలు పండు తింటేనే దేవుళ్ళు అయిపోతే నేను అడుగుతున్నాను, యెహోవా శక్తి స్వరూపాలు, ఆయన యొక్క బలాతిశయము, ఆయన యొక్క మహాగంభీరతత్వం పండు తింటే ఒక మనిషికి వచ్చేస్తుందా? రాదు. అది తింటేనో అనుకుంటేనో ఏదో మనం ఊహించుకుంటే వచ్చేది కాదు. దేవుడే, మానవుడే. సృష్టికర్తే, సృష్టమే. మనం సృష్టింపబడిన వారిమే తప్ప సృష్టికర్తను ఎప్పటికీ కాలేము. కానీ దుష్టుడు ఏమెక్కించాడు తెలుసా? ఇదిగో మీరు అలా అయిపోతారని ఒక అబద్ధం, పచ్చి అబద్ధం చెబుతున్నాడు వాడు. ఎంత పచ్చి అబద్ధం అంటే, ఇదిగో మీరు దేవుళ్ళు అయిపోతారు, మీకు ఫ్రీడమ్ అనే ఒక పదాన్ని తగిలించి మీరు తినేయండి చాలు, మీరు తినేస్తే నిశ్చయముగా మీరు దేవుళ్ళు అయిపోతారన్నాడు. పండు తింటే దేవుళ్ళు అయిపోతారనుకుంటున్నా అడుగుతున్నాను, దేవుడు అనే ఆయన ఒక్కడు ఉండాలా, దేవుళ్ళు ఉండాలా చెప్పండి? ఒకడే ఉంటాడు దేవుడు అంటే. ఒకవేళ దేవుళ్ళు ఉంటే దేవుడు అని మాట్లాడుకోవడానికి అర్థము లేదు. దేవుడన్న ఆయన ఒకటే, సృష్టికర్త ఒక్కడే, దేవుళ్ళు కాదు, దేవుడే చెప్తుంది బైబిల్. అలాంటి విషయాన్ని మర్చిపోయి ఆదాము అవ్వలకి ఏం చెప్తున్నాడంటే, మీకు ఒక స్వేచ్ఛా జీవితం కావాలనే సాతాను కూడా అబద్ధం చెబుతూ మీకు ఫ్రీడమ్ అనేది అడ్డు పెట్టుకుని వాడు చెబుతున్న మాట ఏంటంటే, తోట చెట్లలో మీకు నచ్చింది ఏదైనా తినడం కాదు, అది తినండి ముందు అన్నాడట. వెంటనే అవ్వమ్మకి బాగా కనిపించిందట. 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనది, ఆమె ఫలముల్లో కొన్ని తీసుకుని తిని అతడు కూడా తినును, అప్పుడు వారిద్దరు కనులు తెరవబడిన. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంత పెద్ద మహా తోట, ఏదైనా తోట కొరకు ఒకసారి చెప్పాలండి, బిబ్లికల్గా మాట్లాడుకోవాలి. నిజంగా ఏదైనా యొక్క ఉనికిని గూర్చి మాట్లాడుకుంటే మనం చాలా ఆశ్చర్యపోతాం. అసలు మనకి ఏదైనా కొరకు ఏం తెలదని మనకు అర్థమవుతుంది. ఏదైనా తోట అంటే ఏంటి తెలుసా? పరలోకానికి ప్రతినిధిగా నిలబెట్టిన తోట అది. ఒకరోజు తెలుసుకుందాం దాని గురించి. అది ఎంత పెద్ద ఉద్యానవనం అంటే నదులే పారుతున్నాయట. అంత పెద్ద తోటలో, అంత పెద్ద వాతావరణంలో ఆదాముని ఎంత ఫ్రీగా వదిలేసాడంటే, నీకు ఎక్కడికి వెళ్ళాలంటుంటే అక్కడికి వెళ్ళు, నీ బతుకుకి మేలు కోరి చెప్తున్నాను, ఆ మధ్యలోకి మాత్రం వెళ్ళకు అని. ఆ చెట్టు దగ్గరకు మాత్రం వెళ్ళకంటే సాతానుగాడు వచ్చి అక్కడికి వెళ్ళండి అన్నాడట. వెంటనే అవ్వమ్మకి అనిపించిందట, చూసారు ఎన్ని రోజులు నేను మిస్ అయిపోయాను అనుకున్నదట. ఏంటి? చట్నీ. ఇన్ని రోజులు మిస్ అయిపోయానని అలా చూసిందట. అక్కడ రాయబడింది. నిజంగా టెంప్టేషన్ ఎలా కలుగుద్దో చెప్పనా? నువ్వు కాస్తంత తీక్షణంగా అలా చూసావో, మరలా చెప్తున్నాను, ఇక అయిపోతావు, ఇక బుక్ అయిపోతావు. ఇక నేను మరలా చెప్తున్నాను, యేసుప్రభు అదే చెప్పాడు, నువ్వే చూపుతో చూస్తున్నావో జాగ్రత్త అన్నట్టు.
నువ్వు అలా చూస్తే పర్లేదులే అని వాళ్ళు పోస్టర్ ఇంకా అలా చూసావో వాలిపోతావు, ఇక గుర్తెట్టుకో. నువ్వు పర్లేదులే అని ఫేస్బుక్లో అలా చూసావో చెప్పు, నీ ఫేస్ స్టక్ అయిపోద్ది, జాగ్రత్త. నువ్వు కావాలని పర్లేదులే ఐ మీన్ స్ట్రాంగ్ మ్యాన్ అని చెప్పి నువ్వు కావాలని ఏదైనా వెబ్సైట్కి నువ్వు వెళ్ళావో ఇక ఆ సైట్లో నువ్వు ఎక్కడే కామ్ అయిపోతావు, జాగ్రత్త. బైబిల్ చెప్తుంది గరానాగా మీరు దెబ్బ అయిపోతారు, జాగ్రత్త అని చెప్తుంది. మనిషితో వచ్చిన గొడవ ఏంటి చెప్పనా, వద్దన్న దాని మీదకే లాగుద్ది. ఊరి అది చూడకరా అని అనండి, చూసే వరకు ఆడ మనసు బాగోద్దు. ఊరి వెళితే వెళ్ళావు కానీ ఆ ఈదికి వెళ్ళక రోయ్ అనండి, ఆడికి ఎప్పుడు ఎక్కడ లాగుతుంది తెలుసా, ఆ ఐదులోకే లాగుద్ది. ఇక్కడ సభలో చెప్పాను, డాక్టర్ గారు అన్నారట, మీకు షుగర్ వచ్చింది స్వీట్ తినకండి అన్నారట. అప్పటి వరకు స్వీట్ మీద మోజు లేని ఆ పెద్ద ఆయనకి ఆ రోజు సాయంత్రం కేజీ స్వీట్ పెట్టుకుని ఇంటికి వచ్చాడట. ఎందుకు, వద్దన్నదే మనం ఖచ్చితంగా చేస్తాం. మీకు ఇంకా ఎవరో పెద్ద ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. నేను వచ్చినంతసేపు ఇక్కడ ఎలా తిరుగుతూ మీ మధ్య ఎలా తిరుగుతున్నప్పుడు నేను అస్సలు గుప్పులు ఇప్పకుండా ఎలా తిరుగుతున్నాను అనుకోండి, మీ టెంప్టేషన్ ఏముంటుంది చెప్పినా, అన్న చేతిలో ఏముందో అని. ఇంకో విషయం చెప్పిన ఒక ఆయన గంభీరంగా ఒక మాట అన్నాడు, మరి ఏదో అనుకుంటున్నారు టెంప్టేషన్ అంటే ఏమి ఉండదు, మూయబడిన తలుపులు లోపల ఏదో అనుకుంటారు, తలుపులు తీసేస్తే లోపల ఏమీ ఉండదు, తీసిన తర్వాత నీకు టైం వేస్ట్ తప్ప. అవ్వమ్మకు అర్థం కానిది ఏంటంటే మిస్ అయిపోయాను ఇన్ని రోజులు అనుకుందట. మన టెంప్టేషన్లో మనకు వచ్చే క్వశ్చన్ ఏంటో చెప్పినా, ఇలాంటి ఆఫర్ని మనం వదులుకుంటే ఇంక మనకంత తెంగరోడు ఎవడో ఉండరు అనుకుంటాం, మనం తెంగరేదోళ్ళం. నేను మరలా చెప్తున్నాను, మీకు మనసులో అనే మాట అని చెప్పినా, అరే ఇలాంటి ప్రపోజల్ నాకు వచ్చిందంటే, ఇలాంటి ఆఫర్ నాకు వచ్చిందంటే, ఈ టైంలో అయినా సరైన రెస్పాండింగ్ నాకు లేకపోతే మిస్ అయిపోతే నాకు మరలా దొరకదేమో అనుకుంటాను. మిస్ అయిపోయేది ఎవరో చెప్పినా, నువ్వే. అవ్వమ్మకి ఎక్కింది ఏంటి చెప్పినా, స్వేచ్ఛ స్వేచ్ఛ అని రెచ్చగొట్టిన వాడు, రగిల్చిన వాడు, ఆది సంతానాన్ని వాడు ఏం చేశాడో చూడండి. చస్తారన్న దగ్గరికి చెప్పి చెప్పి మరలా తీసుకెళ్ళి మీరు సావరు అన్నాడట. దేవుడు వాటి జోలికి పోతే సస్తారా అంటే వీడొచ్చి అన్నాడట, మీకేమీ కాదు చావరు అన్నాడట. బాగా వినాల, సున్నితమైన లైన్లోకి వస్తున్నాం మనం. ఫ్రీడమ్ అన్న దానికి అర్థాలు ఏంటో మనకు దొరికేస్తున్నాయి చూడండి. ఎప్పుడైతే పండు తెంచిన తర్వాత ఆదామవ్వల జీవన శైలి ఒక్కసారి మీరు గమనించండి. తిన్న తర్వాత ఏం జరిగింది, తిండికి ఏడ్చారు. తిన్న తర్వాత ఏం జరిగింది, నీడకి ఏడ్చారు. తిన్న తర్వాత దేనికి ఏడ్చారు, గుప్పడి మెతుకుల కొరకు చెమట కార్చారు. నేను అడుగుతున్నాను, స్వేచ్ఛని పరిగెట్టి క్రమాన్ని కాదన్నప్పుడు స్వేచ్ఛ వచ్చిందా లేకపోతే బానిసత్వం వచ్చి మీదడిందా? చెప్పాలి మీరు జ్ఞానులైతే. దేవుని క్రమంలో ఉంటే మనిషికి స్వేచ్ఛ ఉంది. క్రమమే స్వేచ్ఛ, ఆజ్ఞే స్వేచ్ఛ. దేవుని యొక్క రూల్సే నీకు ఒక ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ అని కాదనుకుని నువ్వు వెళ్ళి ఇంకా ఏదో నాకు నచ్చినట్టు ఉంటాను నువ్వు వెళితే నీకు మిగిలేది తెప్పలే, కన్నీళ్ళే, విడ్డూరమే, జీవితం విచారమే. గుర్తెట్టుకో. ఆదామవ్వలకి ఏం జరిగింది? స్వేచ్ఛని వెళ్ళి పరుగులెట్టారు. ఏం జరిగింది? తిండికేడ్చారు, బట్టకేడ్చారు, నీడకేడ్చారు. వర్షాలు వస్తే పరిగెట్టారు, వరదలు వస్తే ములుగుపోయారు. ఎకరాలు ఎకరాలు ఎండిపోతే డొక్కలు బాదుకుని గుండెలు బాదుకున్నారు. ఎకరాలు ఎకరాలు ములుగుపోతే ఎక్కడికి పరిగెట్టాలో మానవ ప్రపంచానికి తెలియకుండా పోయింది. ఇంత కుంపటొచ్చి మీద పడ్డానికి కారణం ఏంటో చెప్పిన, రూల్స్ అతిక్రమించారు, ఫ్రీడమ్ పోగొట్టుకున్నారు. ఎవడు చెప్పాడు రూల్ లేకుండా ఉన్నదే ఫ్రీడమ్ అని? రూల్స్ ఉంటేనే ఫ్రీడమ్, రూల్స్ లేకపోతే ఫ్రీడమ్ అని ఎవడన్నాడు? ఒక క్రమం ఉండాలి, ఆ క్రమం ఉంటేనే ఫ్రీడమ్, క్రమం లేకుండా ఫ్రీడమ్ అని ఎవడు అపోహలు నేర్పించింది? వాడి పేరు సాతాను. వాడు ఆది నుంచి నేర్పిస్తున్నాడు మానవ ప్రపంచానికి స్వేచ్ఛ 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 అని. నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతానని చెబుతూ ఏదేదో నేర్పిస్తే వాళ్ళకి పట్టింది గతేంటో తెలుసా? గుప్పడి మెతుకుల కొరకు మట్టి పిసుక్కుని బతుకుతున్నారంట. ఎప్పటికీ దేవుణ్ణి కాదండి, ఎప్పటికీ. మీరు చూడండి, ఎప్పటికీ జరుగుతున్నది ఏంటో ఒక్కసారి వెళదాం. ఆదికాండం 3వ అధ్యాయం త్వరగా. ఆదికాండం 3వ అధ్యాయం 16, 17 వచనాలు.
ఆదికాండం 3వ అధ్యాయం 16-17 వచనాలు. నీ ప్రయాసను, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదును. వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎదుట నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉండెను. ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. నేను చదువుతాను. నీ ముఖమును చెమట కార్చి ఆహారము తిందువు, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావు. ఒక మాట లింక్ చేస్తున్నాడు చూడండి. ప్రతి శాపం వెనక దేవుడు కోట్ చేస్తుంది ఏంటో తెలుసా? రూల్ అతిక్రమించాడు అన్నాడు. దేవుడు ఏం కోట్ చేస్తున్నాడు చూడండి. ఆదాము, నేను చెప్పింది నువ్వు చేయలేదు గనక నీకు వచ్చింది ఫ్రీడమ్ కాదు, చెప్పు, బానిసత్వం. అవ్వా, నేను చెప్పింది నువ్వు చేయలేదు కనుక నీకు వచ్చింది స్వతంత్రం కాదు, బానిసత్వం. తోటలో బంతుల్లా తిరిగేవారు మీరు నా క్రమంలో ఉన్నప్పుడు. తోటలో మీరు ఏ వృక్ష ఫలమునైనా తినొచ్చు, ఏ టైంకైనా తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు. ఎవడో దారండి పోయేవాడు వచ్చి వద్దన్నది చేస్తే మీరు చేసేసారంటే ఆ భావజాలం వెనక కారణం ఒకే ఒక్కటి. స్వేచ్ఛగా బతకాలనుకుని మీరు పోయింది ఎక్కడికో తెలుసా? కుంపట్లోకి వెళ్ళిపోయారు. ఆ కుంపట మీకు రాకూడదనే నేను చెప్పాను. మీకు ఒక రూల్ ఉంది, అతిక్రమించకండి అని. నీ బ్రతుకుకి మేలు అన్నాడు దేవుడు. పెట్టే రూల్స్ అన్నీ దేవుడికి మేలు కాదు, గుర్తుపెట్టుకోండి, మనకి మేలు. దేవుడు ఆజ్ఞలు దేవునికి కలిసి రావు, ఎవరికి? మనకి కలిసి వస్తాయి. దేవుడు పాపం చేయకరా, అబద్ధం ఆడకరా, మోహపు చూపొద్దురా, ఇవన్నీ దేవుడికి కలిసి వస్తాయి అనుకుంటున్నారా? నీ వాళ్ళ దమ్ముడి ఉపయోగం ఉండదు ఆయనకి. ఎవరికి ఉపయోగం అనుకుంటున్నావు? నీకు ఉపయోగం, నీ బ్రతుకుకు ఉపయోగం, నీ స్వేచ్ఛా జీవితానికి ఉపయోగం, నీ బాగుకు ఉపయోగం. అదే చెప్పాడు. ఆదాము అవ్వలకి వాడు ఎక్కించింది ఏంటంటే స్వేచ్ఛని పురుగొలిపి నిప్పులు కుప్పని ఇసిరినట్టుగా ఇసిరగొట్టి తీసుకెళ్ళి ఆ చెట్టు ముందు నిలబెట్టాడట. చూసి టెంప్ట్ అయిపోయారు. అవ్వమ్మను చూసి ఈయన టెంప్ట్ అయిపోయాడు. ఎవరు? ఆదాము గారు. గమ్మత్తు ఏంటంటే అవ్వమ్మ చెట్టు వైపు చూసింది కానీ ఆదాము చూడలేదు. మరి ఆదాము ఎవరి వైపు చూశాడు? అవ్వమ్మకి చూశాడు. అంతేనంటావా అన్నాడు సీరియస్గా. అంతే మరి అందట. ఏం చేద్దాం మరి అంటే తినేద్దాం మరి అందట. తినేశారు. వాళ్ళ బతుకుల్ని తినేసింది ఆ ఆజ్ఞ, గుర్తెట్టుకోండి. ఆ రోజు నుంచి వాళ్ళ జీవితం ఏమైపోయిందంటే కుంపట తెచ్చి మీదేసుకున్నట్టు అయిపోయారు. నేను అడుగుతున్నాను, చెమట కారిస్తే కానీ అన్నం దొరకదన్నాడు. ఏంటిది దేవుడు పెట్టాడా లేకపోతే మనిషికి మనిషే ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు? చెప్పండి. మనిషికి మనిషే తెచ్చుకున్నాడు. చెమట కార్చితే కానీ, కన్నీళ్ళు కార్చినంత కష్టం పడితే కానీ నీకు అన్నం దొరకదన్నాడు. పిల్లల కనుడలో చచ్చాన్రో అనుకున్నంతగా నువ్వైపోతావు, వేదన పంటావు, శ్రమ పడతావు. ఎప్పటికీ నీ భర్త కొరకు ఎదురు చూస్తావు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన లవ్ ఎక్స్ప్రెషన్ మీ ఆయన నీకు ఎప్పుడు ఎవడో. దాని పేరే అక్కడ రాయబడింది. ఆమె కలిగిందంటే ఏంటది పదం? వాంఛ. ఎప్పుడొకప్పుడు సర్ప్రైజ్ చేస్తాడు అనుకుంటావు. నీకు తెలియని సీక్రెట్, ఓపెన్ సీక్రెట్ అని చెప్పినా ఆడెప్పుడు సర్ప్రైజ్ చేయడు. నేను మరలా చెప్తున్నాను, నువ్వు భారీగా ఎక్స్పెక్ట్ చేస్తావు. భార్యలారా, మీ భర్తలు నీ దగ్గర నుంచి నువ్వు ఆ ఎక్స్పెక్ట్ చేసిన భారీ డైలాగులు ఆయన ఏమి చెప్పడు, ఏడ్సేవలే అంటాడు. అంతే. నువ్వేదో అనుకుంటావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నది ఏంటి చెప్పినా, నీ పిల్లల కనడంలో నీకు సుఖం లేదు, గర్భవేదంలో సుఖం లేదు, పెంపకంలో సుఖం లేదు. అన్నీ వదిలొచ్చేసి నీ భర్త వైపు చూస్తే చివరికి నీకు వాడి వలన కూడా సుఖం దొరకదు. ఇది ఫ్రీడమ్ లైఫ్ అంటారా? చెప్పండి, నేను అడుగుతున్నాను. ఇది స్వేచ్ఛా జీవితం అంటారా? ఉన్న స్వతంత్రాన్ని పోగొట్టుకోవడమా లేకపోతే స్వతంత్రం తెచ్చుకోవడమా? చెప్పండి.
ఉన్న స్వతంత్రం పోగొట్టుకున్నారు, ఉన్న స్వేచ్ఛను పోగొట్టుకున్నారు, మంచి జీవితాన్ని భగ్నం చేసుకున్నారు. స్వేచ్ఛకు ఒకే ఒక్క మూల మరలా నేను సున్నితమైన మాట చెప్తున్నా, ఆ సన్నటి తీగలాంటి మాట మీరు మర్చిపోకండి. స్వేచ్ఛకి, ఫ్రీడమ్కి ఒకే ఒక్క లైన్, క్రమం పాటించాలంతే. ఇక ఆజ్ఞకు లోబడినప్పుడే ఫ్రీడమ్, ఆజ్ఞ లేకపోతే ఫ్రీడమ్ లేదు. ఎవరన్నారు? మంచి ఎగ్జాంపుల్ అన్నారు వక్తలు. రోడ్డు సైడ్ ఎడం పక్క ఎంత దూరం వెళ్తావు వెళ్ళు, ఎక్కడి నుంచి కలకత్తా వెళ్ళిపోతాం వెళ్ళిపో. ఉన్నంత, నీ బండిలో డీజిల్ ఉన్నంత, నీ బైక్లో పెట్రోల్ ఉన్నంత, నీ జేబులో డబ్బు ఉన్నంత ఎంత దూరం వెళతావో వెళ్ళి ఎడం వైపుగా. లేదని నేను కుడివైపున వెళ్తానంటే వెళతావు, ఇంకా రావేక, సజీవంగా రావేక. రూల్స్ మనకి ఎందుకు పెడతారంటే కారణం ఒకే ఒక్కటి, ఆ రూల్స్ ఏంటో తెలుసా? నీ లైఫ్కి మంచిది. ఇప్పుడు ఎడం వైపు వెళ్ళడంలో నాకు స్వేచ్ఛ ఉందా లేదా చెప్పండి, ఎడం వైపు వెళ్ళడంలో మనకు ఫ్రీడమ్ ఉందా లేదా చెప్పండి. ఉందే. ఎంత ఫ్రీడమ్ ఉందంటే ఈ భూభాగం మీద ఎంత దూరం వెళ్ళాలి అంత దూరం నాకు ఫ్రీడమ్ ఉంది. నా దేశంలో ఎంత దూరం వెళ్ళాలి అంత ఫ్రీడమ్ నాకు ఉన్నప్పుడు, ఆ ఫ్రీడమ్ని కాదనుకుని ప్రమాదమే నాకు ఫ్రీడమ్ అనుకుంటే నన్ను ఏమనాలి? ఏదైనా వనంలో చెట్టు ఎలాంటిదో తెలుసా? కుడివైపుకి వెళ్ళకరా అని చెప్పేలాంటి ఆజ్ఞది. ఎందుకో చెప్పినా అది నీకు ప్రమాదం రా, అటువైపుకి వెళితే నీకు ప్రమాదం. నువ్వు ఎడం వైపుగా ఎంత దూరం వెళతావు వెళ్ళు. ఆదాము అవ్వలకు చెప్పింది అదే. ఎన్ని తింటారో తినండి, గంటకి తినేస్తారేమో తినేయండి, జ్యూస్ చేసుకుని తాగేయండి. ఈ చెట్టు కాకపోతే ఆ చెట్టు, ఆ చెట్టు కాకపోతే ఈ చెట్టు, 100 చెట్లు ఉండదు, 99 చెట్లు తినేయండి, కానీ ఒకటి మాత్రం తినకండి. ఏంటి ఒకటి తినొద్దనడం ఫ్రీడమ్మా, 99 తినొద్దనడం ఫ్రీడమ్మా చెప్పండి? ఒకటి తినొద్దంటేనే ఫ్రీడమ్ అన్నట్టు. 99 తినకరో, అందులో ఒకటి ఏదో మూల ఉంటుంది ఎత్తుక్కుని అది మాత్రమే తినరంటే దీన్ని ఫ్రీడమ్ అంటారా? ఏది ఫ్రీడమ్ చెప్పండి? 99 మొక్కలు మన మధ్య పెట్టి, ఉదాహరణకి చెప్తున్నా, ఎక్కడో ఉన్న ఒక మూలనే కనిపించలేనట్టు ఆ మధ్యలో పాతేసిన ఇంకా నీకు టెంప్టేషన్ కలిగేద్దేమో అని ఆ పక్కనే మరలా నీ మైండ్ సెట్ చేయడానికి జీవవృక్ష ఫలాన్ని కూడా పక్కన పెట్టిన, అది కూడా నీకు కనబడలేదంటే నిన్నేమనాలి? నన్నేమనాలి? తిరగేసి అడిగారట, ఆ సెట్ ఎందుకు వేసావని. ఎందుకు వేయాలి? నువ్వు తినమైనోడు కాదని వేసాడు ఆయన, నువ్వు సరైనోడు కాదని వేసాడు ఆయన. నీ బతుకు నువ్వే నీ ఏలుతో నీ కన్ను గుడ్డే పొడి చేసుకుంటావని వేసాడు ఆయన. నీ బాగు కోరేసాడు ఆయన. నీకు ఒక రూల్ ఉండాలని వేసాడు ఆయన. నీకు ఒక స్వేచ్ఛ ఉండాలని వేసాడు ఆయన. నీ బతుకేంటో నీకు తెలియడానికి ఒక గైడ్లైన్స్లో వేసాడు ఆయన. ఆయన వేసింది నిన్నేదో తొక్కేయడానికి కాదు, నిన్ను స్వేచ్ఛగా బతకరా అని చెప్పడానికి ఆయన వేసాడు. ఆయన ఒక రూల్ పెట్టాడు ఆయన. అది మనకు అర్థం కాకపోతే ఎలా చెప్పండి? కాస్త ముందుకెళదాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం, నిర్గమాకాండం 19వ అధ్యాయం 4-5 వచనాలు. గద్ద రెక్కల మీదకు మోసి ఎట్లు మిమ్మల్ని చేర్చుకుంటున్నో మీరు చూశారు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఆ లైన్ మీకు ఏమర్థమైందో నేను అడుగుతున్నాను. ఇశ్రాయేలీల్ని ఏ బానిసత్వం నుంచి తెచ్చాడు? ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి. ఐగుప్తిలో వీళ్ళు ఏం చేసేవారు? ఇటుకలు చేసేవారు, పిరమిడ్లు కట్టేవారు,
ఉడిగించేసేవారు. ఇంకా మాట్లాడాలంటే ఫరో గాడికి ఏమనిపిస్తే అవి చేయించేవాడు. ఇంకా మాట్లాడుకోవాలంటే వాళ్ళకి ఉల్లిపాయ కూర ఇచ్చేవాడు. ఎవరికి? ఇశ్రాయేల్కి. అదేంటండి ఈరోజు అంత ఇటుకలు మోర్చామండి, అంత ఎత్తుకే ఎక్కామండి, బండలు మోసి మోసి భుజాలు అరిగిపోయండి, కొంచెం నాన్ వెజ్ పెట్టండి అంటే ఉల్లిపాయ నాన్ వెజ్గా ఫీల్ అయ్యేది ఏంట్రా అన్నాడట. ఎవరు? వాళ్ళకి ఉల్లిపాయలు, కీర దోసకాయలు, బీరకాయలు, ఎల్లుల్లిపాయలు, ఇవి వాళ్ళకి ఫుడ్ మెనూ. ఎవరికి? ఇశ్రాయేల్కి. అంటే ఫుడ్ దగ్గర కూడా సరైన ఫ్రీడమ్ వాళ్ళకి దొరకలేదు. నన్ను అడిగితే ఎప్పుడో మాంసం మొక్క అలా జీవించినట్టు జీవించేవారేమో. ఎవరు? ఐగుప్తులు. అందుకే వాళ్ళ గోల్ పెట్టుకున్నారంట లైఫ్లో. ఇశ్రాయేలీలు చచ్చిపోయే లోపల ఫ్యామిలీ అంతా కుండ దగ్గర కూర్చుని కుండ నిండా మాంసం వండుకుని అక్కడే తినేసి అక్కడే చచ్చిపోవాలనుకున్నారట. బైబిల్లో రాయబడింది తెలుసా? ఇక్కడ స్నానం కూడా చేయరట, అక్కడే తినేసి కుటుంబ సమేతంగా మంచి సావు ఏట్రా బాబు అని ఇశ్రాయేల్ని అడిగితే వాళ్ళు చెప్తారట, మంచి సావు ఏంటంటే కుండ నిండా మాంసం వండుకుని మా ఆవిడ అక్కడ, మా పిల్లలు ఇక్కడ, మా అమ్మ అక్కడ బతుకుంటే ఆవిడని అక్కడ ఎక్కడ కూర్చోబెట్టి అంతా తినేసి ఆవు అనేది చచ్చిపోతే మంచి ఆవు అనుకున్నారట. ఇశ్రాయేల్కి ఏంట్రా మీ గోల్ ఏంట్రా అంటే మాకు మాంసం అంటే అంత పిచ్చి. 430 సంవత్సరాల్లో ఏ రోజు మనస్ఫూర్తిగా మొక్క మేము చెప్పండి తినలేదు. కరోనా పేరుతో చాలామంది కంగారు అయిపోయారండి. ఆ మధ్యకాలంలో వాట్సాప్లో విచిత్రంగా రెస్టారెంట్ ఫోటోలు, బిర్యానీ ఫోటోలు పెడితే కింద కామెంట్లు ఏంటో తెలుసా? ఎన్ని రోజులు అయిందో అని పెట్టారు. మనం కూడా పెట్టాం, నిజమే. బార్కస్కి వెళ్ళి ఎన్ని రోజులు అయిందో, రెస్టారెంట్కి వెళ్ళి ఎన్ని రోజులు అయిందో, మనకి ఇక్కడ ఎతికి వెళ్ళి ఎన్ని రోజులు అయిందో, ఎన్ని రోజులు అయింది చిట్టితల్లిని చూసి అనుకున్నారట. ఆ జాయింట్ మొక్కను చూసి కరువాసిపోయారు. 1 ఇయర్కే మనం ఎలా అయిపోయాం కరోనాకి. 430 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏం లేదట, మాంసం లేదట. నేను మరలా చెప్తాను, మీకు నాకు అందకుండా పోతే మనం కూడా పెట్టుకునే గోల్ ఏంటి చెప్పిన? జీవితంలో చచ్చిపోయే లోపల ఏ పుంజుకాలో తినే చచ్చిపోవాలని గోల్ పెట్టుకుంటాం మనం. నిజంగా పెట్టుకుంటాం మనం. ఏదో మాంసాపేక్షలు ఖచ్చితంగా మంచిగా తిని చచ్చిపోవాలండి ఏదో ఒక రోజు. కొంతమంది భారీ డైలాగులు చెప్తారండి. ఏమని తెలుసా? ఆ ఊరు వెళ్ళి తినకపోతే నీ బతికేస్తాడు. ఏంటి ఆ తినకపోతే నా పుట్టుకే వేస్టట. ఏంటి ఆ ఊరెళ్ళి ఈ ఊరు వచ్చి కోటయ్య కాజా తినకపోతే నీ బతికేడురా, బతుకు వేస్ట్రా, సుబ్బయ్య ఎట్లకి వెళ్ళకపోతే బతుకు వేస్ట్రా అంటే నేను పుట్టిన సుబ్బయ్య ఎట్ల కోసమా, నేను పుట్టింది కోటయ్య కాజా కోసమా? ఈ డైలాగ్ తిండి. కరోనాకి వెళ్ళి ఇంట్లో ఏం చేశారంటే ఏం చేయలేదు, యూట్యూబ్ చూసి రకరకాల వంటలు అంటే దాని కొత్త పేర్లు పెట్టేశారట. మాకు దికాణం లేక మేము రోజు కాచుకుంటే కొత్త కూరలు అయిపోయాయి. రాజమండ్రిలో కొత్త ప్రయోగాలు చేస్తే నేను ఒకరోజు కూర మధ్యాహ్నం మిగిలిపోయిన కూరని సాయంత్రం రెడీ చేసి దాంట్లోకి 2 ఎగ్గలు పగలగొట్టి అందులో వేస్తే టేస్ట్ అదిరిపోయిందని తెగ తినేశారు. అంతే, అదొక వింత. ఇశ్రాయేల్ కూడా చూడండి, వాళ్ళు తెగ తినేయడానికి ఒక గోల్ పెట్టుకున్నారట. కానీ విషయం ఏంటి చెప్పనా? వాళ్ళకి ఫుడ్ దగ్గర ఫ్రీడమ్ లేదు, ఎక్కడ పడక నీడ వాళ్ళకంటూ నన్ను అడిగితే ఆధార్ కార్డు కూడా వాళ్ళకి లేదు, గుర్తింపు లేదు, అడ్రస్ లేదు. అలాంటి వాళ్ళని దేవుడు అలా ఎక్కించుకొని ఫ్లైట్ మీద తీసుకొచ్చి అలా తీసుకొచ్చి అరణ్యంలో అలా దించి వెళ్ళండి అన్నాడట. విషయం ఏంటి చెప్పనా? మరలా మొన్న వారం మీకు చెప్పిన మాట నేను చెప్తున్నాను. ప్రపంచ చరిత్రలో ఎలాంటి ఫ్రీడమ్ ఎవరికి రాదు కూడా. అర్ధరాత్రి అందరూ ఇశ్రాయేలు అందరూ లేచిపోయి తట్ట బుట్ట అన్నీ చదువుకొని నీట్గా ఆ ఎవరైతే యజమానులుగా పిలువబడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ నెక్లెస్ బాగుంది అని అన్నదట ఇశ్రాయేలు స్త్రీ. కావాలా అందట. ఎవరు? ఆవిడ. తీసుకో అని ఇచ్చింది. ఏంటి అసలు ఇలాంటి ఫ్రీడమ్ ఎవరికన్నా వస్తుందండి? వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోక మనకేం చెప్పారంటే చరిత్ర, బ్రిటిష్ వాళ్ళు మనవి పట్టిపోయారని చెప్పారు. కానీ ఇశ్రాయేలు ఏంటి చెప్పినా వస్తువు వాళ్ళ వస్తువులు అడిగి మరీ తెచ్చేసుకున్నారట, వేసేసుకున్నారట. వాళ్ళ బంగారం అంతా తెచ్చుకుని విషయం ఏంటి చెప్పినా ఐగుప్తీయులందరూ ఇలా చూస్తుండగా, ఆ ఈదుల్లో ఆ కోటల మీద ఆ పిరమిడ్ల దగ్గర నిలబడి ఇలా చూస్తుండగా ఇశ్రాయేల్ అందరూ పోజులు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ ఒక సాంగ్ అర్ధరాత్రి పాడుకుంటూ పాట పాడుకుంటూ పండగ చేసుకుంటూ అలా నడుచుకుంటూ వచ్చి ఇలాంటి ఫ్రీడమ్ ఎవరికైనా వస్తుందండి? అలా వచ్చేసారట సింపుల్గా. అలా వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఐగుప్తీలోంచి తీసుకొచ్చిన మిమ్మల్ని మీ ఇష్టానుసారంగా తిరుగుతాడని కాదు మిమ్మల్ని తీసుకొస్తా, మీకు నిజమైన ఫ్రీడమ్ ఏంటో చెప్పినా నా మాట విని అన్నాడు అక్కడ. ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది. చదవండి ఒకసారి 19వ అధ్యాయం 5వ వచనం. 19వ అధ్యాయం 5వ వచనం.
మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఎంత క్లియర్ కట్గా మనకు కనబడుతుందో చూడండి. మీకు నిజమైన స్వేచ్ఛ జీవితం ఏంటంటే నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో మీకున్న స్వేచ్ఛ నాకు మీకున్నంత స్వేచ్ఛ ఈ ప్రపంచ దేశాల్లో ఇంకెక్కడ ఉండదన్నాడట. అంటే నిజమైన స్వేచ్ఛ ఏంటి, నిజమైన స్వతంత్రం ఏంటంటే దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతకడం. అది నిజమైన స్వేచ్ఛ. రూల్ లేకుండా తిరగడం కాదు, రూల్కి లోబడి బ్రతకడమే స్వేచ్ఛ. నాకు ఏ రూలు వద్దన్న వాడిని స్వేచ్ఛను అనిపించుకోదట. మీరు ఇంకా బాగా చదివితే 10 ఆజ్ఞల జోలికి మీరు రండి. 10 ఆజ్ఞలు చదువుతున్నప్పుడు చూడండి, అబద్ధం ఆడకరా, దొంగతనం చేయకరా, వ్యభిచారం చేయకరా, ఎదుటివాడిని ఆశించకరా, నరహత్య చేయకరా. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడంటే నువ్వు మంచిగా బతకాలంటే ఇవేమీ చేయకరా. ఈయన అందరూ అబద్ధాలు ఆడుతూ బతికేస్తే, అబద్ధం అనే ఒక రూలే లేకుండా బతికేస్తే ఏంటి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ఏదో ఒక మాట మనకు సీరియస్గా చెప్పి పక్కెళ్ళాలి నాలుకెళ్ళ కొరుక్కుని అబద్ధమే అన్నాడు అనుకో, ఆడే అబద్ధం చెప్పి, ఈడు అబద్ధం చెప్పి, నేను కట్టుకున్నది అబద్ధం చెప్పి, నీ ఇంట్లోడు అబద్ధం చెప్తే నీ మనుగడ జరుగుద్దా? నిన్ను కావాలనుకున్నప్పుడు, నీ దగ్గర వస్తువు కావాలనుకున్నాడు ఎగబడి ఎదుటోడు నిన్ను నరికేస్తే మానవ ప్రపంచం మనుగడ జరుగుద్దా? 10 ఆజ్ఞల్లో మూలాలు ఏంటో తెలుసా? ఇదిగో మీరు ఇలా ఉంటేనే మీకు స్వేచ్ఛ ఉంది, మీరు ఇలా ఉంటేనే మీ జీవితాలకు అర్థం ఉంది. ఈ రూల్స్ మీరు పాటించకపోతే మీ జీవితాలకి స్వేచ్ఛ లేదు. నేను మరలా అంటున్నాను, రూల్స్ లేకుండా ఫ్రీడమ్ గురించి మాట్లాడుకోవడం ఫ్రీడమ్ అని అనిపించుకోదు. రూల్స్ని పాటించడమే చెప్పండి ఫ్రీడమ్ను అనుభవించడం. నేను రూల్స్ పాటించనండి అంటే పాటించకపోతే ఏం జరిగిందో మొదటి ఆదాము అవ్వలను చూడు. మేము పాటించమన్నందుకే వాళ్ళు ఏమైపోయారు? తిండికేడ్చారు, గుడ్డకేడ్చారు, నీడకేడ్చారు, ఆకలి దప్పులతో డొక్కల బాదుకుని చివరికి ఏడ్చి మట్టి నుండి వచ్చిన వాళ్ళు తిరిగి మట్టికి పోయారు. ఆజ్ఞలు పాటించకపోతే ఏమవుతారంటే చెప్పండి పోతారు. అందుకే మనకు బైబిల్ ఘరానాగా గౌరవాన్ని పెంచడానికి మనకు చెప్తుంది, మీరు అలా ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇక ముగించుకుందాం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదురు, అప్పుడు మిమ్మును సత్యము స్వతంత్రులుగా చేయును. ఏం జరుగుతుందో చూడండి. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నేను చాలాసార్లు ఈ అధ్యాయం చదివామండి. ఎందరో నోటంటే ఈ మాట విన్నాను. నిజంగా చెప్తున్నాను, నాకు చాలా కాలం వరకు ఈ మాట అర్థం అవ్వలేదు. ఏదో మాట్లాడుతుంటే యేసు ప్రభు లైన్ బాగుంది అనుకున్నాం అంతే. ఆ మాట లైన్ బాగుంటుంది అలాగనుకున్నామే తప్ప ఆయన ఎంత అర్థవంతంగా మాట్లాడుతున్నాడో చూడండి. నిజముగా మీరు నన్ను నమ్మితే, నా వాక్యాన్ని నన్ను నమ్మి అక్కడ మీరు నిలిచి ఉంటే ఇప్పటికి మీరు ఏం చేయాలి తెలుసా? నాకు శిష్యులైపోయిన వెనక తిరగాలి. అంటే ఈ బ్యాచ్ ఎలాంటి వాళ్ళంటే యేసుప్రభుని నమ్ముతారట, వాక్యము బాగా వింటారట, ఎంత బాగా చెప్పాడో అంటారట. ఇంకా విషయం ఏంటి చెప్పనా, బాగా చెప్పాడు అంటారట, మంచోడు అంటారట యేసుప్రభుని. మరి ఏంటి ఆలస్యం అని అడిగితే ఇంకా మేము శిష్యరికాన్ని తీసుకోవాలి. శిష్యరికం అంటే ఏంటి చెప్పనా, వాక్యాన్ని జీర్ణించుకొని యేసుప్రభుని నమ్మిన తర్వాత అపోస్తులు ఎలా అయితే తమ సొంత కార్యాలను, ఉద్యోగాలను, వారి లాభ సాధనలు వదిలేసుకుని యేసుక్రీస్తు వెనక ఎలా వచ్చేసారో అలా రాకుండా వీళ్ళు చెప్పే చక్కట్లు ఎలా ఉన్నాయట, వాక్యం బాగుందన్నారట, యేసుప్రభుని నమ్మారట, అన్నీ చెప్తున్నారట, కానీ ఇల్లు దాటి మాత్రం ఎక్కడికి రారట. యేసుప్రభు అన్నాడు మీకు పిచ్చి పట్టింది అన్నాడు.
ఆయన ఏమని మాట్లాడడం చూడండి. మీరు వాక్యమందు నన్ను నమ్మారు, సరే, నిజముగా మీరు వాక్యమందు నిలిచిన వారైతే నాకు ఇప్పటికే మీరు ఏమైపోవాలి? శిష్యులైపోవాలి, నా వెనక తిరగాలి, నాతో పాటు రావాలి. ఎప్పుడైతే మీరు అలా వచ్చారో, వాక్యాన్ని, ఆజ్ఞను ఎప్పుడైతే మీరు మీ జీవితాల్లోకి తీసుకున్నారో, అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులను చేస్తుంది. అంటే మీరు ఇంకా నాకు శిష్యులు కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరింకా బానిసలు. దేనికి బానిసలు? ఈ టెక్స్ట్లో మీరు పాపానికి బానిసలు. వాక్యం మీకు నచ్చుద్ది, నేను మీకు నచ్చుతాను, అన్నీ బాగుంటాయి. మీరెందుకు ఇంకా నాకు క్రైస్తవులుగా, శిష్యులుగా మీరు మారంటే కారణం ఒకే ఒక్కటి: సత్యాన్ని విన్నారు తప్ప సత్యాన్ని గుండెల్లోనికి తెచ్చుకోలేదు. ఒకవేళ మీరు తెచ్చుకుంటే అన్నీ విడిచి నన్ను వెంబడిస్తారు. నన్ను వెంబడించినాడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రుల్ని చేస్తుంది. మనం ఎలాంటి వాళ్ళమని చెప్పినా, వాక్యం బాగా వింటాం, ఎంత లోతుకి చెప్పినా వింటాం, ఎంతైనా మురిసిపోతాం. కానీ విషయం ఏంటంటే దాన్ని స్వతంత్రంగా మనం జీర్ణించుకోవడం. నిజంగా జీర్ణించుకోమండి. నిజముగా మనం జీర్ణించుకుంటే, సత్యాన్ని మన జీవితాల్లోనికి చొప్పించుకుంటే, వాక్యాన్ని మనం ఎక్కించుకుంటే, ప్రతి దిక్కున మనకు ఎదురయ్యేది ఏంటో చెప్పిన స్వేచ్ఛ. ఈ టెక్స్ట్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, వాక్యానికి లోబడి మిగిలిన వాటి వదిలొచ్చేసి ఆయన వెంబడించడమే నిజమైన స్వేచ్ఛ. ఏంట్రా ఈ మధ్య నువ్వు సినిమాలు చూడలేదంటే స్వేచ్ఛ వచ్చింది నాకు. మరి ఏం చూస్తున్నావురా? బైబిల్ చూస్తున్నా. ఇది స్వేచ్ఛ. ఈ మధ్య ఏంట్రా నువ్వు ఎక్కడికి వెళ్ళవట, ఎవరితో తిరగవట, ఎక్కడ పడ్డ అక్కడ రావట, నీకు కూడా టికెట్ కొన్నారట, పీకే గారి సినిమా వస్తుందని. రావా నువ్వు అంటే వాడు అన్నాడట, రాను. ఏ స్వేచ్ఛ. వాక్యము నన్ను స్వతంత్రముగా మార్చేస్తుంది. నేను ఎక్కడికి రాను, నా మనసు ఒప్పుకోదు, నేను ఎక్కడ కలవలేను, నేను ఎక్కడ చెయ్యి వేయలేను, నేను దేనితోనూ ఒప్పుకోలేను. సత్యము నన్ను ఆ బానిసరకమైన పాపపు కోపం నుండి నన్ను స్వేచ్ఛగా మలిసింది. ఇప్పుడు వాక్యం నాకు మార్గం అయిపోయింది, వాక్యం నాకు రూల్ అయిపోయింది, వాక్యం నాకు ఒక క్రమం అయిపోయింది. ఈ క్రమంలో బ్రతకడమే నాకు హాయిగా ఉంది, స్వేచ్ఛగా ఉంది, నా బ్రతుకు నాకే తృప్తిగా ఉంది. యేసుప్రభు అదే చెప్తున్నాడు, మీరు నిజముగా స్వతంత్రులు ఎందుకు కాలేదంటే మీకు ఎక్కలేదు వాక్యం. మాట్లాడుతున్న మాట చూడండి. మేము అబ్రహాము సంతానం, మేమెన్నడూను ఎవనికిని దాసులై ఉండలేదు. అంటే ఈ మాట నిజమంటారా అబద్ధం అంటారా? మేమెన్నడూను ఎవనికిని దాసులై ఉండలేదు, మేమెన్నడూ ఎవనికి దాసులై ఉండలేదన్న మాట అబద్ధం అంటారా నిజమంటారా చెప్పండి. పచ్చి అబద్ధం ఆ మాట. మీ పితరుల పితరులను ఐగుప్తిలో నల్లులు నలిపినట్టు నలిపేశారు ఐగుప్తీలు. అప్పుడు అవలా బానిసలు. గ్రీకులు పాలించారు, మెడోపెర్షియన్స్ పాలించారు, కల్దీలు పాలించారు, ఇంకా మాట్లాడుకుంటే బాబిలోనియన్స్ పాలించారు. చిన్న రాజ్యాలు మొదలుకొని పెద్ద రాజ్యాల వరకు. మీరు ఇప్పుడు నా ఎదుట మీరు మాట్లాడుతున్నారు, ఎప్పటికీ మిమ్మల్ని పాలిస్తున్నది రోమీలు మిమ్మల్ని పాలిస్తున్నారు. మీకు స్వేచ్ఛ ఎక్కడ ఉంది? మేము ఎప్పుడు ఎవరికి మేము బానిసలం కాదంటారు. సిగ్గుందా ముఖానికి? మీ పితరులు ఏలేరు బాబిలోనియన్స్, మీ పితరులు ఏలేరు ఐగుప్తీలు, మీ పితరులు ఏలేరు గ్రీకులు, మెడోపెర్షియన్స్, ఎందరో ఏలేరు. ఎప్పటికీ మిమ్మల్ని రోమీలు ఏలుతున్నారు. మేము ఎవరికి దాసులు లేమని మీరు ఎలా అంటున్నారు? గొప్పలకు అలవాటు పడ్డారు మీరందరూ, భుజాలు ఎగరేసుకోవడానికి అలవాటు పడ్డారు మీరందరూ. మీకు తెలియంది ఏంటంటే, నేను మాట్లాడుతున్నది ఆధ్యాత్మిక కొలమానం మాట్లాడుతుంటే మీరు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? రాజకీయాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన రాజకీయంలో నిలబడి ఆధ్యాత్మిక కొరకు ఆయన మాట్లాడుతుంటే అది ఎక్కించుకోకుండా రాజకీయాలు తెచ్చి మేము ఎవరికి దాసులుగా ఉండలేదన్నారట. యేసుప్రభు డైరెక్ట్ అయ్యాడు. సరే, ఒకవేళ నేను ఎత్తి మాట్లాడితే చాలా చరిత్ర ఉంది, కానీ డైరెక్ట్గా ఒక మాట అంటున్నాను అన్నాడు ఆయన. ఆ మాట ఏంటంటే, మీరు ఎప్పటికీ పాపానికి దాసులు. పాపము చెయ్యి ప్రతివాడు పాపానికి దాసుడు. సత్యము గంభీరముగా మనకు చెప్తున్నది ఏంటంటే, పాపానికి లోబడిన ప్రతి ఒక్కడు పాపానికి దాసుడు. అంతే.
మీకు స్వేచ్ఛ లేదు. మీకు నిజమైన స్వేచ్ఛ జీవితం అంటే ఏంటో మీకు తెలియదు. ఒక అపోహలో మీరు బతుకుతున్నారు, అబద్ధాల్లో బతుకుతున్నారు, లోకము చెబుతున్న ఒక విచ్చలవిడి ఫిలాసఫీలో మీరు బతుకుతున్నారు. ఎగ్జాంపుల్గా ప్రాక్టికల్గా ఒక మాట అంటాను, వినండి ఒకసారి. 100 సంవత్సరాల సినీ చరిత్రలో 100 సినిమాలు తీసుకుని 100 సినిమాలు లైన్గా చూసి ఆ 100 సినిమాల్లో ప్రేమ అంటే ఏంటో అడగండి, ఏం చెప్తారు వాళ్ళు? ప్రేమ అంటే అమ్మాయిని అబ్బాయిని తప్ప ఇంకేమైనా చెప్తారా? ఇంకేమైనా చెప్పడం వాళ్ళకి వచ్చా? రాదు. 100 ఏళ్ళ సినీ చరిత్రలో 100 సినిమాలు చూసి ప్రేమకు అర్థం ఏంటని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటో చెప్పిన, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇది నిజమా? పచ్చబద్ధం. అది ప్రేమ అంటే అది ఒక్కటే కాదు, ప్రేమ అంటే నిలువెత్తు అర్థాలు చాలా ఉన్నాయి. ఇంకా మీరు ఏదైనా చూడండి, సొసైటీలో మీరు ఎవరినైనా అడగండి, అపోహలో బతుకుతున్నారు అంతే. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఇదంతా తప్పు కదండి, ఇంతమంది ఓటింగ్ అంతా వేసి మిమ్మల్ని ఎన్నుకొని మిమ్మల్ని నిలబెట్టి అధికారాన్ని ఇచ్చి మాకు రోడ్లు వేస్తారని, మా ఆకలి తీరుస్తారని మిమ్మల్ని నిలబెడితే మీరేంటండి ఇదంతా తప్పు కదండి అంటే, సీక్రెట్గా బ్రదర్ ఒకసారి దగ్గర రా అంటాడు. ఎవరు? మీ ఎమ్మెల్యే గారు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, అలా అయితే బతకనివారు అబ్బాయి అంటాడు అంతే. మరి ఏం చేయాలండి అంటే సీరియస్గా ఆయన చెప్తాడు, ఏమని చెప్పినా, మరీ అంత న్యాయం అంటే కుదరదురా అబ్బాయి. నీకు విషయం చెప్పినా, నేను సీరియస్గా నేను వచ్చింది మిమ్మల్ని రక్షించడానికి కాదు, నన్ను నేను రక్షించుకోవడానికి కూడా ఇందులోనికి వచ్చా. నా ప్రాపర్టీకి సెక్యూరిటీ కావాలి, నా పితరుల ఆస్తికి సెక్యూరిటీ కావాలి, నాకంటూ ఒక హోదా కావాలి, అందుకొచ్చాను తప్ప ఇంతకు మించి ఇంకేమీ మాట్లాడను అంటాడు. విషయం ఏంటో చెప్పిన, ప్రతి ఒక్కరూ తెలిసే చెప్పండి అపోహలు నమ్ముతారు. మీరు ఎక్కడికి పోండి, సమాజంలో సరి అయిన అర్థాల దొరకు. రాజకీయ నాయకులు చెప్పరు, సినీ కవులు చెప్పరు, ఎవ్వరు చెప్పరు. కానీ యేసు ప్రభు చెప్పాడు, నిజమైన స్వేచ్ఛ ఏంటంటే సత్యం చెప్తుంది. ప్రతి బానిసరకు నుండి బయటకు వచ్చి దేవుని ఆజ్ఞకు లోబడి బ్రతుకు, నీ జీవితం సత్య సంబంధముగా మారిపోతాడు. అది మనకు చెబుతున్నాడు. ఇంకా విషయం ఏంటంటే, కాస్తంత ముందుకు మనం అలా బయలుదేరితే 33వ వచనంలో, 33లో అదే వచనం, ఇంకా 44వ వచనంలో, 34 పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. దాసుడు ఎల్లప్పుడూను, కుమారుడు ఎల్లప్పుడూను నివాసము చేయును. ఆగుదామే కాదు, ముగించేసుకుందాం. ఏమని మాట్లాడుతున్నారో చూడండి. యేసుక్రీస్తు వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మరి మీరు బానిసరకం అంటే ఎవడో వచ్చి మిమ్మల్ని పాలించడం, ఏదో జరగడం, ఇది కాదు. నిజమైన బానిసరకం అంటే ఏంటో తెలుసా? నా ఆజ్ఞలు పాటించకుండా మీరు పాపంలో జోగడమే బానిసరకం అన్నాడు. ఒక మాట మీరు అబ్జర్వ్ చేయండి, బైబిల్ చదివే అలవాటు ఉంటే, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు పాటించారో దేవుని పిల్లలు బతుకులు వెలుగ్గా ఉండే. మీరు కావాలని చదువుకోండి, ఇశ్రాయేలు చరిత్ర చదవండి, యూదుల చరిత్ర చదవండి. ఆ చరిత్ర చదువుతున్నప్పుడు రాజులు ఎప్పుడు బాగుండేవారంటే, ధర్మశాస్త్రం చదువుకున్న రోజులు పాలన బాగుండేది. ధర్మశాస్త్రం ఎప్పుడైతే పక్కన పెట్టారో వెంటనే పొరుగు రాజులు వచ్చి ఏం చేసేవారు? పాతేసేవారు. అంతే, ఎత్తుకెళ్ళిపోయేవారు. స్త్రీలను, పిల్లలను అందరిని ఎత్తుకెళ్ళిపోయేవారు. అంటే మనకు అర్థమయ్యేది ఏంటి చెప్పిన, దేవుని ఆజ్ఞలు పాటిస్తే, దేవునికి లోబడితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ శత్రువులకు నేను శత్రువు అవుతాను అన్నాడు, నీకు నేనే సెక్యూరిటీ అవుతా అన్నాడు. నువ్వు ఎప్పుడైతే క్రమానికి రూల్స్కి లోబడి బతుకుతావో నీ జీవితం బాగుంటుంది అన్నాడు. ఇశ్రాయేలు రాజుల చరిత్ర అదే మనం చూసాం. ఆ చెట్టు దగ్గర సందర్భం అదే చూస్తాం. యేసుక్రీస్తు దగ్గర ఇదే ఆజ్ఞలు చూస్తున్నాం. 10 ఆజ్ఞల దగ్గర అదే చూస్తున్నాం. ఎంత బైబిల్ మీరు తిప్పు కొట్టినా బైబిల్ చెబుతున్నది ఒకే ఒక్కటి, నా మాట మీరు ఖచ్చితంగా పాటిస్తే మీకు స్వేచ్ఛ దొరుకుతుంది అన్నాడు. మీ జీవితాలకి అర్థవంతమైన జీవితం దొరుకుతుంది అన్నాడు. ఇంకా మనం గంభీరంగా మాట్లాడుకుంటే నిర్గమాకాండం 20వ అధ్యాయం ముగించేసుకుందాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 21వ వచనం. 20వ వచనం. యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇశ్రాయేలుతో ఇలాగు
20వ అధ్యాయం 20 వచనం 20 భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండుటకును ఆయన భయము మీకు కలగ చేస్తుంది. అక్కడ ఎంత బాగుందో చూడండి ఆయన మాట. ఆజ్ఞ దేవుని భయం దేనికంటే పాపము చేయకుండా ఉండడానికట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనిషి నాశనం అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే చెప్పండి, పాపం. పాపం ఎలా వచ్చిందంటే క్రమాన్ని పాటించకపోవడం. క్రమాన్ని ఎప్పుడైతే తప్పామో, ఆజ్ఞలు ఎప్పుడైతే పాటించలేకపోయామో, దేవుడు అంటున్నాడు మీ పాపానికి కారణం నాకు భయపడకపోవడం. నేను మరలా అంటున్నా, దేవునికి భయపడితే జీవితాలు బాగున్నాయా, దేవునికి భయపడకపోతే జీవితాలు బాగున్నాయా చెప్పండి. ఆదామవ్వలను చూసి చెప్పండి. దేవునికి భయపడినప్పుడు జీవితాలు బాగున్నాయా, దేవుడు రూల్స్ పాటించినప్పుడు జీవితాలు బాగున్నాయా, దేవుణ్ణి కాదని ఫ్రీడమ్ ముందెట్టుకుని, దేవుని ఆజ్ఞ కాదని స్వేచ్ఛను ముందెట్టుకుంటే అప్పుడు జీవితాలు బాగున్నాయి చెప్పండి. ఎప్పుడు బాగున్నాయి? దేవుణ్ణి ముందెట్టుకున్నప్పుడే జీవితాలు బాగున్నాయి. దేవుని మాట విన్నప్పుడే జీవితాలు బాగున్నాయి. నాకు నచ్చినట్టుగా ఉంటాను అన్నప్పుడు జీవితం ఏమైపోయింది? కన్నీరుమయమైపోయింది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, చాలామంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు కదండి, ఒకసారి చెప్పాను మరలా ఒకసారి విన్నాను. నాస్తికుడు గొప్పోడా ఆస్తికుడు గొప్పోడా అంటే సీరియస్గా మీరు ఏమంటారు? గొప్పోడు అంటే అది ఎవడు తెలివైనోడు అని. నాస్తికుడు తెలివైనోడా ఆస్తికుడు తెలివైనోడా? తిరిగేసి ఆస్తికుడు అంటే ఎవడు, నాస్తికుడు అంటే అన్నారంటే ఇంక అంత సంగతి లెక్క. నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మనోడు, ఆస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మేవాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, నమ్మినోడు గొప్పోడా నమ్మనోడు గొప్పోడా? నమ్మినోడే తెలివైనోడు. ఎందుకో చెప్పనా? ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మరలా వినంటే, దేవుడున్నాడు, దేవుని క్రమం ఒకటి ఉందని నమ్మి బతికినోడు ఎక్కడా బాగుంటాడు, చనిపోయిన తర్వాత కూడా బాగుంటాడు. దేవుడు లేడని ఇక్కడ బాగుండాలని నచ్చిన వెచ్చలవిడి జీవితాన్ని జీవించి చచ్చిపోయిన తర్వాత తీరా దేవుడు ఉంటే ఏంటి పరిస్థితి? నేను మరలా తిరిగేసి అడుగుతున్నాను, దేవుడు ఉన్నాడని నమ్మిన వాడు చనిపోయిన తర్వాత వీడు అన్నట్టే నిజంగా దేవుడు లేకపోతే నష్టం ఉందా లేదా చెప్పండి? నష్టమేం లేదు. దేవుడు లేడని చనిపోయిన వారికి తీరా దేవుడు ఉంటే ఎవడికి నష్టం? మీకు అర్థమైతే ఇక ధన్యత. ఇక నేను అడుగుతున్నాను, ఎవడు తెలివైనడు? దేవుడు ఉన్నాడని నమ్మితే ఎక్కడా సేఫ్ జోన్లో ఉంటాడు, అక్కడా సేఫ్ జోన్లో ఉంటాడు. నాస్తికుడు ఒకే ఒక ఆప్షన్ తీసుకున్నాడు, ఏంటి చెప్పనా? ఉన్నవాడినే ఇక్కడ లేడు అన్నప్పుడు నిజంగా ఉంటే ఏంటి పరిస్థితి? ఇంక ఎండగట్టడమే, ఇంకేంటి పరిస్థితి? అందుకే మనం నేర్చుకోవాల్సిన కామన్ లాజిక్ ఏంటంటే, దేవుడు ఉన్నాడని ఒప్పుకొని ఆయన మాటకు లోబడి బ్రతకడం చాలా మంచిది. గుర్తెట్టుకోండి, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన ఒక రూల్స్ పెట్టాడు, ఆయన ఆజ్ఞల ప్రకారం నేను బతకాలి 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 అంతే. ఇక ముగించేసుకుందాం. ఇక వర్షం వస్తుంది కనుక కాస్త ఒడిగేస్తున్నాను. వర్షం వచ్చిన పర్లేదండి మేము వెళ్ళిపోతామంటే ఇప్పుడే వదిలేస్తున్నాం. వెళ్ళిపోతారా? వెళ్ళే ఆప్షన్ లేదు కనుక పొడిగిద్దాం. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి. ఫ్రీడంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి చెప్పనా? దేవుడు స్వేచ్ఛ మనకి ఇచ్చాడని మనకు అర్థమైనప్పుడు, మనకు స్వేచ్ఛ ఉందని చెప్పి బలహీనులను, మనకన్నా తక్కువ వారిని మనం ఇబ్బందుల పాలు చేయడం స్వేచ్ఛ అనిపించుకోదట. స్వతంత్రత అనే పదం తగిలించుకున్న మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా స్వతంత్రత, నా ఫ్రీడమ్ ఎదుటివారి ఫ్రీడమ్కి భంగం కలగడానికి వీల్లేదట. ఇప్పుడు నీకు మీ నాన్న ఒక బైక్ కొనిచ్చాడు, నీకు ఫ్రీడమ్ ఉంది. నీ బైక్ ఎలా వెళ్ళాలి? కుదిరింగే వెళ్ళాలి.
అదే రోడ్డు మీద ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తారు, అంకుల్స్ వెళ్తారు, ఇంకా నీలాంటి యంగ్స్టర్స్ వెళ్తారు. వాళ్ళందరూ వెళుతున్నప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళారో అలా వెళ్ళకుండా నాకు స్వేచ్ఛ ఉందని చెప్పి అలా తిప్పి ఇలా తిప్పి అలా తిప్పి వాళ్ళ మీద అడిపోయి వీళ్ళ మీద అడిపోయి ఇద్దరు లారీ కింద అడిపోతే ఎవడికి నష్టం? నిన్నేమనాలి? నీకు స్వేచ్ఛ ఉందని చెప్పి నీ ఇష్టానుసారంగా వెళ్ళడం, నీకన్నా తక్కువ వారిని ఇంకా భగ్నం చేయడం, అది స్వేచ్ఛ అని అనిపించుకోదు. నా బైక్ అండి, నా ఇష్టం అండి, నా పెట్రోల్ అండి, మా నాన్న కొన్నాడండి అంటే బైబిల్ చెప్తుంది నోర్మే, అది స్వేచ్ఛ కాదు. ఎదుటివారి స్వేచ్ఛను ఆవిరి చేయడం నీకు స్వేచ్ఛ అనిపించుకోదు. బైబిల్ చెప్తుంది మనకి గంభీరమైన వాక్యం, నేను ఇతరుల స్వేచ్ఛను భగ్నం చేసేవాడిని అయితే నేను క్రైస్తవ స్వేచ్ఛలో బతుకుతున్నవాడిని కాదు. మరొక మాట, నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే సమస్తము చేయడానికి నాకు స్వతంత్రం కలదు కానీ నేను అన్నీ చేయను అన్నాడు. ఇదే 10వ అధ్యాయం 23వ వచనం. ఇదే కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయములో నాకు స్వతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కావు. ఎంత బాగా అంటున్నాడు చూడండి. అన్ని విషయాల్లో నాకు స్వతంత్రం ఉంది, ఎక్కడైనా నాకు ఫ్రీడమ్ ఉంది, కానీ అన్ని చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలగచేయవు. ఎంత బ్రైట్గా ఆయన మాట్లాడుతున్నాడో చూడండి. అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉందని చెప్పి అన్నీ చేస్తే అందరికీ అది మంచిది కాదు. ఒకసారి ఆలోచించుకోవాలి మనం. మనకి నీకు నాకు స్వేచ్ఛ ఉందని చెప్పి మన ఇష్టానుసారంగా మనం చేసేస్తే మిగిలిన వారి జీవితాలకు అది మంచిది కాదట. అందుకే పౌలు అంటున్నాడు, నాకు స్వతంత్రం ఉంది, అన్ని విషయాల్లో ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. ఎవడనో తన కొరకే కాదు కానీ ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకునే వాళ్ళని. ఇందులో ఒక పదం నేను నొక్కుతున్నాను. స్వేచ్ఛలో మనం నేర్చుకోవాల్సిన పదం ఏంటో చెప్పిన, మనకి ఎందుకు ఫ్రీడమ్ ఇచ్చాడంటే ఎదుటివారికి చెప్పండి మేలు చేయడానికి. దేవుడు నీకు నాకు స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాడంటే ఎదుటివారికి మేలుకరంగా ఉండడానికి, ఎదుటివారికి దీవెనకరంగా ఉండడానికి, ఎదుటివారి అక్కర్లో కూడా మనం కలగజేసుకున్న. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బ్రదర్ వలన, ఈ సిస్టర్ వలన నా జీవితానికి ఏ నాశనం జరగలేదని వారు మన గురించి గొప్పగా సాక్ష్యం చెప్పుకోవడానికి మనం ఉన్నామట. ఉన్నామా అలా? మనం ఎలా ఉన్నాం ఈ రోజంతా? జెండా ముందుకెళ్ళి ఎప్పుడు వదిలేస్తారా అని చూసాం మనం. ఈరోజు ఎంప్లాయీస్ అందరు మనసులో మాట ఏంటి చెప్పిన, ఆదివారం వచ్చింది ఏంటండి, సోమవారం వచ్చినా బాగుంది అనుకున్నారండి. ఎందుకు? 2 సెలవులు, 2 హాలిడేస్ వస్తాయని. స్వతంత్రం వచ్చిందని ఆనందం కాదు, ఆదివారం వచ్చిందని బాధ. మీకు అర్థమైందో లేదో? ఆదివారం వచ్చిందండి, ఏ శనివారం వచ్చినా బాగున్ను, సోమవారం వచ్చినా బాగున్ను, ఆదివారం వచ్చేసిందండి. ఇంకా విషయం ఏంటి చెప్పిన, ఇంకా ఎంప్లాయీస్ అందరూ కాదు, కొందరు మనసుల్లో మాట, ఈ ఆగస్టు 15కి ఉదయమే 4 గంటలకు లేచి అన్నీ సర్దలేకపోతున్నామండి. ఎంత భక్తో దేశభక్తి. ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఆ ప్రజ్ఞలు చేసి ఆ సాంగ్స్ పాడి ఆ జాతీయ గీతాలు జనగణమనలో ఇవన్నీ పాడుతున్నప్పుడు ఎప్పుడు వదులుతారో అనుకుంటారట. ఆ స్పీడ్ అలా లైన్గా పెంచుతున్నప్పుడు మందాక ఉంటుందంటవా అన్న డౌట్ అట. ఇంత భక్తి, దేశభక్తి, ఇంత ఒలగపోతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వైఖరి స్వేచ్ఛ అని అనిపించుకోదట. బైబిల్ గంభీరంగా నీతో నాతో మాట్లాడుతుంది, నీ పొరుగు వారి కొరకు నువ్వు మేలుకరంగా ఉండాలట. ముగించేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి క్రింద చిక్కుకొనకడి. ఎంత స్పష్టమైన రికార్డ్స్ మనకు కనబడుతున్నాయి చూడండి. ఈ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి క్రిందకి చిక్కుకోకండి. అనేకులకు మేలుకరంగా మీకు ఉండండి అని ప్రభు చెప్పాడు కనుక మరలా పాత రోత కాడి కిందకి మీరు వెళ్ళకండి.
క్రైస్తవులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన రియల్ ఫ్రీడమ్ ఏంటంటే, యేసు ప్రభులోకి వచ్చిన నేను మరలా ఈ లోకపు రోత వైపుకి నేను వెళ్ళడానికి వీలు లేదని గుర్తుపెట్టుకోవాలట. 13వ వచనం, ఇదే అధ్యాయం 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకే పిలువబడితిరి, అయితే ఒక మాట, ఆ స్వతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరు దాసులైనడి. ఈ మాట ఎంత లోతుగా ఉందో చూడండి. మీకు స్వతంత్రం ఇచ్చింది దేనికంటే శరీర క్రియలకు హేతువు చేసుకుంటారని కాదు. యేసు ప్రభు మీ కొరకు చనిపోయాడు ఎందుకంటే ఇక ఇప్పుడు మీరు తాగినా మీకు శిక్ష పడదని కాదు. యేసు ప్రభు మీ కొరకు చనిపోయాడంటే మీరు విచ్చలవిడి సంబంధాలు పెట్టుకుంటారని కాదు. శరీర క్రియల కొరకు యేసు ప్రభు మీ కొరకు చనిపోలేదు. దేవుడు మీకు స్వేచ్ఛను ఎందుకు ఇచ్చాడంటే తిండి కొరకు, తాగుడు కొరకు, సంబంధాల కొరకు, విచ్చలవిడి సంపాదన కొరకు కాదు. యేసు ప్రభు మీకు స్వేచ్ఛనిచ్చింది, శిక్షకు గురి కాకుండా మిమ్మల్ని రక్షించింది. మీకు నచ్చినట్టుగా తిరుగుతారని కాదు. స్వేచ్ఛకు అర్థం ఏంటంటే, నిజమైన స్వతంత్రానికి అర్థం ఏంటంటే అన్నీ కట్టుకొని బ్రతకడమే. చెప్పండి, స్వేచ్ఛ. నా కళ్ళును కట్టుకోవాలి, నా నడుమును కట్టుకోవాలి, నా ఆలోచనలు కట్టుకోవాలి, నా జీవితాన్ని కట్టుకోవాలి. స్వేచ్ఛకు నిలువర్తి అర్థం నన్ను నేనే కట్టుకొని జాగ్రత్తగా ఆజ్ఞలకు లోబడి బ్రతకడమే స్వేచ్ఛ. ఇది కదా రియల్ ఫ్రీడమ్ అంటే. ఇంకా ముందుకు అడిగే చెప్తున్నాడు, కలిగిన వారే ఉండి ఒకడికి ఒకడు దాసులై ఉండుడి. గంభీరమైన మాట ఏంటి చెప్పనా? మనం ఒకరికి ఒకరు ఎలా ఉండాలట? దాసులమట. అంటే మనం ఒకరికి ఒకరు దాసులమంటే దాని అర్థం ఏంటి చెప్పిన, ఒకరికి ఒకరు పరిచర్య చేసుకోవాలట. కానీ మనం చేస్తామండి, మనం చేయించుకోవడమే తప్ప మనం ఎవరికేం చేస్తామా? చేసేవాళ్ళు ఉండాలి తప్ప చెయ్యొద్దని కూడా మనం అంటామా? మనం ఇలాంటి వైఖరి మీకు ఇంట్లో ఉన్నా, మీ ఉద్యోగాల్లో ఉన్నా, మీకు ఎక్కడున్నా గుర్తుపెట్టుకోండి. మనిషిని మనిషిగా చూసి తోటి వ్యక్తిని మీరు చూడాలట. నువ్వు గౌరవంగా ఉండు బ్రదర్, నీకు నేను పరిచర్య చేస్తాను అట్లా. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొన్ని ఉంటాయి మనకు అర్థమవుతుంటే, అరే ఈ బ్రదర్ నా పట్ల ఇలా ఉండకూడదని వెంటనే నువ్వే అవసరమైతే దిగిపోవాలట. బైబిల్ చెప్తున్న గంభీరమైన ఆన్సర్ ఏంటంటే, స్వేచ్ఛ అంటే నిన్ను నువ్వు కట్టుకుని తగ్గుండడమే స్వేచ్ఛ. నిన్ను నువ్వు తగ్గించుకొని ఇతరులను గౌరవిస్తూ, ఇతరులను ప్రేమిస్తూ, ఒకరికి ఒకరు లోబడి బ్రతకడమే నిజమైన స్వేచ్ఛ. గౌరవించు, తప్పేం కాదు. ప్రేమించు, తప్పేం కాదు. అవసరమైతే వాళ్ళకి సర్వీస్ చేయి, తప్పేం కాదు. ఇది బైబిల్ చెప్తున్న నిజమైన స్వేచ్ఛ. మన పాటలు అదేగా నేర్చుకున్నాం మనం. భారతీయులందరూ నా సహోదరులు, భారతీయులందరూ నా సహోదరిమణులు అని పాట పాడడం. నీ సహోదరులైతే నీ సహోదరుల కొరకు నువ్వు తగ్గు, నీ సహోదరుల కొరకు ప్రేమించు, నీ సహోదరుల కొరకు ప్రాణం పెట్టు, నీ సహోదరుల యొక్క ఇక్కట్లు, ఇబ్బందులు అర్థం చేసుకొని చెప్తుంది బైబిల్. మరొక మాట నేను చెప్పి ముగించేస్తాను. బైబిల్లో ఒక లెటర్ ఉంటుంది, విచిత్రమైన లెటర్, ఫిలోమోను పత్రిక. తీయొద్దు, వినండి. ఫిలోమోను పత్రిక మీరు చదువుతున్నప్పుడు ఇంటర్నల్గా కనిపించే లైన్ ఏంటంటే, ఫిలోమోన్ అనే యాజకునికి ఒనేసిం అనే ఒక దాసుడు ఉన్నాడు. ఫిలోమోను, ఒనేసిం. ఒనేసిం అంటే బానిసుడు. ఆ రోజుల్లో ఈ స్లేవ్స్ని డబ్బులెట్టు కొనుక్కునేవారు. ఎవరు? యజమానులు. 2000 సంవత్సరాల క్రితం మనిషి కొనుక్కునేవాడు. కాస్తంట అప్డేట్ అయిపోయి ఇప్పుడు బాండ్ అని రాసుకుంటున్నారు. బాండ్ రాసుకుంటున్నారు కదండి. ఇప్పుడు కువైట్లో అది వెళ్ళడం అంటే ఏంటనుకుంటున్నారు? 2 సంవత్సరాలు కొనేసుకోవడం వాళ్ళని, 2 సంవత్సరాలు వాళ్ళని కొనేసుకోవడం అన్నమాట. ఇప్పటికీ బానిసరకం ఉంది, కాదే క్లాస్గా మాట్లాడుకుంటున్నాం అంతే. మేము కువైట్ వెళ్తున్నామండి, దుబాయ్ వెళ్తున్నామండి అంటే ఎందుకు వెళ్తున్నావు? బానిసగా వెళ్తున్నాం అంతే, మర్చిపోవాలి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడేస్తుంటారు కొంతమంది. మీకు ఒక జోక్ చెప్తాను వినండి. వర్షం పడుతుందిగా, ఇంటికి ఏమి వెళ్ళక్కరొద్దు. ఒక జోక్ చెప్తాను చూడండి. మా ఊరిలో ఒక ఆవిడ ఉంది, చచ్చిపోయింది రండి. కువైట్ వెళ్ళి వచ్చిందంట 5 సంవత్సరాలు. వెళ్ళొచ్చిన తర్వాత పుట్టికి మర్చిపోతారో ఏంటో, వెళ్ళొచ్చాక ఈదులో కూరగాయల బండి వచ్చాడట. అప్పుడు ఆ ఈదులో కూరగాయల దగ్గరికి వచ్చి ఆయన అంటుందట, ఇవేమి కాయలు అని అడిగిందట, బెండకాయలని. అలా ఆయన అన్నాడు, ఎటిది ఇలా అయిపోయింది అని. 5 సంవత్సరాలు కువైట్ వెళ్తే ఇలా అయిపోతారా అనుకున్నాడట. విషయం ఏంటి చెప్పనా, ఇవేమి కాయలు అని అడుగుతుందట. అలా ఆయన వచ్చి, ఏం కాయలా?
చెప్తాను వెళ్ళరా అన్నాడట. చాలామంది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మన ఉనికి ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనం నేర్చుకోవాల్సిన గంభీరమైన వర్తమానం ఏంటంటే, ఇప్పటికీ బానిసరకం ఒనేసీము ఫిలోమోను సందర్భంలో చూడండి, మనుషులు కొనుక్కున్నప్పుడు ఒనేసీమును కూడా కొనుక్కున్నారట. ఎవరు కొనుక్కున్నారంటే ఫిలోమోను కొనుక్కున్నాడు. ఆ బానిసత్వాన్ని తట్టుకోలేక, సేవ చేయలేక ఇంట్లో నుంచి పారిపోయాడు. ఎవరు? ఒనేసీము. అదే పత్రిక బ్యాక్గ్రౌండ్ అంతా. ఎప్పుడైతే ఇంట్లో నుంచి పరారైపోయాడో ప్రభుత్వ అధికారులకు దొరికాడు. ప్రభుత్వ అధికారులకు ఎప్పుడైతే దొరికారో, బానిసగా కొనుక్కున్న యజమానికి లోబడకపోవడమే చట్టవిరుద్ధమైన చర్య. అప్పుడు వెంటనే ఏం చేశారు ప్రభుత్వ అధికారులు? తీసుకెళ్ళి జైల్లో పడేశారు. తీరా జైల్లో పడేసిన తర్వాత జైల్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పేరు పౌలు గారు. అప్పటికి ఆయన అరెస్ట్ చేసి లోపలెట్టారు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అదే జైల్లో నెట్టారు. ఎవరిని? ఒనేసీము గారిని. అక్కడ పెట్టిన తర్వాత ఒనేసీముని మార్చేసేటట్టు ఎవరు? పౌలు గారు. ఈయన జైల్లో ఉంటే ప్రమాదం. ఎవరు? పౌలు గారు. ఆ ఖైదీలు మార్చేస్తాడు, ఆ సైనికులు మార్చేస్తాడు, ఆ రాజుని మార్చేస్తాడు, ఎక్కడుంటే అక్కడ మార్చేస్తాడు. ఏం డైలాగ్ చెప్పాడు తెలుసా? ఈ సంఖ్యలకు ప్రాణం లేవు కానీ వీటికి కూడా బాప్తిజం ఇచ్చేస్తా అన్నాడు. అంత ఘనాపాటి. ఎవరు? పౌలు గారు. వీటికి చలనం లేదు కానీ వీటికి కూడా బాప్తిజం ఇచ్చేస్తాను అంటాడు ఆయన. అంతే, ఇంకా ఎవరు కనబడితే వాళ్ళ ఆత్మ రక్షించాలనుకుంటాడు అంతే. అలాంటి ఆయనకు దొరికాడట ఒనేసీము. మార్చేశాడు. నాయన నీ ప్రాబ్లం ఏంటంటే చెప్పాడు, అయ్యా నన్ను ఫిలోమోన్ అని ఆయన కొనుక్కున్నాడు, పరారైపోయాను, దొరికాను, తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అప్పుడు క్రిస్టియన్ థియాలజీ చెప్పాడు పౌలు వాళ్ళకి. నీకో విషయం చెప్పనా, యజమానిని గౌరవించాలన్నాడు. అవునా అన్నాడు. ఎస్, నీ యజమాన్ని గౌరవించాలి, ప్రేమగా స్వేచ్ఛగా నువ్వు పరిచర్య వాళ్ళకి జరిగించాలి. ఒనేసీముకి చెప్పిన సీరియస్ డైలాగ్ లైన్ ఏంటో తెలుసా? ఒనేసీము, నువ్వెక్కడి నుండి వచ్చావు, తిరిగి మరలా అక్కడికే వెళ్ళు అన్నాడట. నేను మరలా బానిసగా వెళ్ళాలని అడగలేదట ఒనేసీము. ఇప్పుడు ఒనేసీముకి అర్థమైపోయింది ఏంటి చెప్పనా? ఇప్పుడు నేను బానిసను కాదు, నా యజమానికి ప్రేమికుడను, నా యజమానికి ప్రియ దాసుడను, నా యజమానికి సహోదరును. క్రైస్తవ భావజాలం ఏంటంటే, నేను ప్రేమతో ఇతరులకు సేవ చేస్తాను, ఇక్కడెక్కడికి పరారైపోను. నన్ను తిట్టినా పడతాను, కొట్టినా పడతాను, నన్ను ఏడిపించినా పడతాను, నన్ను పిండేసినా పడతాను. ఇప్పుడు నా సహోదరుడైన ఫిలోమోన్ అయినా ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోతానని సిఫారసు పత్రిక పట్టుకుని వెళ్ళినట్టుగా వెళ్ళిపోయాడట. గంభీరంగా మాట్లాడిన మాట పౌలు గారు అంటారు. ఫిలోమోనికి పత్రిక రాస్తూ ఏమంటాడంటే, ఒకప్పుడు నీకు నిష్ప్రయోజకుడైన ఒనేసీము ఇప్పుడు నీకు ప్రయోజకుడిగా వస్తున్నాడు. ఒకప్పుడు నీకు నిష్ప్రయోజకుడు అయిపోయాడు అనుకున్నాడు, ఇప్పుడు నీకు ప్రయోజకుడిగా పంపాను. ఫిలోమోను, ఇప్పుడు ఆయన నువ్వు దాసుడిగా చూడకు, నీకు అధికారం ఉందని ఇష్టాసారంగా అజమాయిషీ చేయకు. ఎందుకంటే మన క్రైస్తవులు దాసుడిని కూడా సహోదరులుగా మనం చూడాలి. దాసుడైన ఒనేసీము, నువ్వు అతని యజమాని రాక్షసుల్లా చూడకు, నీ సాటి సహోదరుల్లా చూడు. మీరిద్దరూ ఒకరికి ఒకరు లోబడి ప్రేమగా బతకండి, ఇదే రియల్ ఫ్రీడమ్ అన్నాడు. నేను అనుకుంటానండి, ఆ జైల్లో ఆయన ఎలా ఉండగలిగాడు పౌలు గారు అంటే కారణం ఒకే ఒక్కటే, ఆయన ఎక్కడున్నా ఉంటాడు. ఎందుకో చెప్పనా? ఆయన ఆజ్ఞకు లోబడిన ఆయన అందరినీ ప్రేమించి అందరికీ సేవ చేస్తూ ఉండిపోతాడు. ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆయన ప్రేమిస్తూ బతికేస్తాడు. నిజమైన క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సింది, మన యజమానులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగాల్లో ఎప్పుడు తిట్టుకోకండి. ఆయన యజమాని కనుక అలాగే ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. మీ సారు వచ్చే దారిలో వీడికి యాక్సిడెంట్ అయిపోని అనుకోకండి. చాలామంది అలా అనుకుంటారు. కిందున్న స్టాఫ్ ఎవరైతే ఉంటారో, సుపీరియర్ ఆఫీసర్స్ మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, ఈ దరిద్రుడు ఏదోటి అయిపోతే బాగుండు, వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి అనుకుంటాం. గుర్తుపెట్టుకో, దేవుడిని మాటలు చూస్తాడు. ఎప్పుడు అనకల్లా ఉన్నాడా, పడు, ఏడిపిస్తున్నాడా, పడు. ఏదో ఒక రోజు వెళ్ళిపోయే ముందు ఒక మాట అంటే గుర్తు, నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. ఏదో ఒక రోజు వెళ్ళిపోయేటప్పుడు అంటారు, అరే నువ్వు చాలా ఒబీడియంట్ అబ్బాయిరా అని వెళ్ళిపోతారు. నేను ఎన్నో మాట్లాడినాను రా, నిన్ను ఎంతో బాధ పెట్టాను రా, నీకు చాలా మంచి విధేయత ఉందిరా, నా మాటలు నేను ఏమైనా బాధపడితే క్షమించని వెళ్ళిపోయి ఎంతోమంది ఆఫీసర్స్ని నేను చూశాను. ఆ మాట నువ్వు అందుకోవాలి అంటే అప్పటి వరకు నువ్వు నమ్మకంగా, మౌనంగా, ప్రేమతో పరిచర్య చేయాల్సిందే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఫ్రీడమ్ అంటే ఏంటి? రూల్స్ లేకుండా బ్రతకడం ఫ్రీడమ్ కాదు. రూల్కి లోబడి ఇతరులను ప్రేమించి అందరినీ గౌరవించి
తగ్గి లోబడి బ్రతకడమే ఫ్రీడమ్. దేవుని ఆజ్ఞ లేకుండా, రూల్స్ లేకుండా బ్రతికితే నేనేమైపోతానంటే ఇశ్రాయేలు చరిత్ర నాకు కనిపించింది. నేనేమైపోతానంటే అవ్వ ఆదముల జీవితం నాకు కనిపించింది. నేనేమైపోతానంటే ఇశ్రాయేలు రాజుల చరిత్ర కనిపించింది. లోబడి బతికితే నేను ఎలా ఉంటానంటే అపోస్తులు నాకు కనిపించారు, పౌలు నాకు కనిపించాడు, ఒనేసిము నాకు కనిపించాడు, యేసుక్రీస్తు నాకు కనిపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పాపానికి ముందున్న ఆదామవ్వల జీవితం నీకు నాకు కనిపించింది. రియల్ ఫ్రీడమ్. లోబడదాం, తలదించుదాం, దేవుని మహిమపరచుదాం, స్వేచ్ఛ జీవులుగా బతికేద్దాం. దట్ ఈజ్ రియల్ ఫ్రీడమ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఎందరికీ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు దేవా. సున్నితమైన సంగతులు ఎంతో గంభీరముగా తండ్రి మా ముందు ఉంచి మాకు అర్థమయ్యే రీతిలో తండ్రి నిజమైన స్వేచ్ఛాభావం తండ్రి మా మేలును కోరి మీరు ఆజ్ఞలు పెట్టారు తండ్రి. వాటికి లోబడడమే మాకు నిజమైన స్వేచ్ఛ తండ్రి. దాన్ని భగ్నం చేసుకున్నప్పుడు తండ్రి మాకంత అమాయకులు, మాకంత తండ్రి ముందు చూపు లేనివారు, భవిష్యత్తు తిరగని వారు, అమాయకులు ఇంకెవరు ఉండరేమో. మమ్మల్ని ప్రేమించి తండ్రి మా కొరకే చెట్టుని నాటారు, మా కొరకే ఆజ్ఞను పెట్టారు, మా కొరకే ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలు, మా కొరకే సత్యాన్ని వినిపించారు, మా కొరకే మీ మాట మా కళ్ళ ఎదుట ఉంచారు తండ్రి. ఇది మేము పెడచెవుని పెట్టినాడు తండ్రి. మా స్వేచ్ఛను మేమేం పాడు చేసుకుంటున్న వారం తండ్రి. నిజమైన స్వేచ్ఛ మీకు లోబడి బ్రతకడం. లోకం ఎన్నో అపోహలు మాకు నేర్పిస్తుంది. అన్నిటినీ వదిలేసి మాకంటూ ఎవరు రూల్స్గా ఉండకూడదని తండ్రి చెప్పుకుంటూ తిరగడం తండ్రి బానిసర్కం తండ్రి. పాపానికి లోనైపోవడం బానిసర్కం. విచ్చలవిడిగా తిరగడం తండ్రి దాసత్వం. అది ఫ్రీడమ్ అని చెప్పుకుని అపోహలో బ్రతుకుతున్న అనేక మంది కళ్ళు తెరవండి, మార్చండి తండ్రి. మమ్మల్ని రక్షించారు, నిలబెట్టారు, ఒక సంఘముగా కట్టారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రి మాకు మమ్మల్ని నడిపించి ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా మాకు నియమించారు తండ్రి. ఇంతకన్నా శిరస్సుకు లోబడి బ్రతం కన్నా ధన్య జీవితం మాకేమీ లేదు తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడి ఆయన ద్వారా మీ ఎదురు తండ్రి కుమారులుగా మమ్మల్ని స్వీకరించి తండ్రి నిలబెట్టి నడిపిస్తున్న దాన్ని బట్టి మీకే సమస్త మహిమ ఘనత ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.